అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషి ధర్మార్థ కామ మోక్షాలని ఖచ్చితంగా సాధించాలి. అప్పుడే అతను హిందూ అవుతాడు. కాబట్టి భజగోవిందం అనేది హిందూ ధర్మం లోపల చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రకరణ గ్రంథంగా మనం చెప్పవచ్చు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ముందు కొన్నాళ్ళు నేర్చుకోవాలి. తర్వాత అర్ధకామములు ధర్మబద్ధంగా సాధించాలి. తర్వాత మోక్షము అనేది సాధించాలి. చాలా మంది అర్ధకామాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఇది గుర్తించారు శంకరాచార్య. అర్ధకామాల దగ్గర ఆగిపోయినటువంటి ఒక వ్యక్తిని ఎలా మనం పైకి తీసుకురాగలుగుతాం? దాదాపు అసంభవం. ఎందుకంటే అర్ధకామాలలో మునిగిపోయినటువంటి వ్యక్తికి ప్రపంచమంతా కూడా ఆనందం అనిపించదు, అలా అని చెప్పేసి దుఃఖము అనిపించదు. కానీ అందులోనే విషవలయంలో కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. అంటే వేరొక ప్రపంచం ఉంటుంది అని కూడా తెలియనటువంటి ఒక స్థితి. కాబట్టి అర్ధకామాలు అన్నిటికంటే కూడా చాలా చెడ్డవి. అయితే అర్ధకామాలను ధర్మబద్ధంగా సాధించి ఎంత అవసరమో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఏదైనా కూడా మోతాదు మించినట్లయితే అది మనకు ప్రమాదమే చేస్తుంది, చెడే చేస్తుంది తప్ప మంచి చేసేటటువంటి అవకాశము ఏ విధంగానూ లేదు. కాబట్టి ఏం చేయాలి? కామములను ధర్మమునకు మోక్షమునకు మధ్య ఇరికించాలి. ధర్మము, మోక్షము ఈ రెండింటిలో మధ్య లోపల అర్ధకామములు మనకు ఉన్నాయి. అప్పుడు పర్వాలేదు. కానీ చాలా మంది మోక్షం అనే దాన్ని వదిలేస్తారు. దీనికి మనం గత వారం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. భగవంతుడు కనిపించి నీకు కొన్నాళ్ళు ఇంకో 20 ఏళ్ళు టైం ఇస్తాను, నువ్వు మరణించకుండా నీకు 20 ఏళ్ళు టైం ఇస్తాను, ఏం చేస్తాను అంటే ఇంకో బంగ్లా కొంటావు, ఇంకో కారు కొంటావు, అంతే. జీవితం లోపల తేడా ఉండదు. అయ్యో 20 ఏళ్ళు నాకు సాధనకు సమయం వచ్చిందా అని చెప్పేసి సాధన వైపుకు వెళ్ళరు. జనాలందరూ కూడా సాధన వైపుకు వెళ్ళరు. కాబట్టి ఆ సాధన చెయ్యడం అనేటటువంటిదే జీవితం యొక్క ముఖ్య లక్ష్యము. కానీ అదేమవుతుంది? ఎంత ఏజ్ వచ్చినా 80 ఏళ్ళు రాని, 90 ఏళ్ళు రాని, 100 ఏళ్ళు రాని, 150 ఏళ్ళు బతకని. దీనికి మనం ఉదాహరణగా ధృతరాష్ట్రుడి గురించి చెప్పుకున్నాం. ఎంత వయసు వచ్చినా కూడా ఆయన అడవికి పోడే. ఆయనకి ఇలాగ బాగుంది, కళ్ళు లేవు, పిల్లలందరూ చనిపోయారు, భీముడు ప్రతిరోజు వచ్చి సతాయిస్తున్నాడు. అయినా కూడా ఆయనకి ఈ గర్వం, అందరూ వచ్చేసి ఆయనని సలహాలు అడగడము, అందరూ వచ్చి ఆయనకు మర్యాద చేయడము, అందరూ ఆయనకి స్నానం చేయిస్తారు, తర్వాత బట్టలు వేస్తారు, తర్వాత గంధం పూస్తారు, తర్వాత ఏం చెప్తే అది ఆయనకు కావాల్సిన ఐటమ్ ఆయన చేతి లోపల ఉంటుంది. ఇలా ఈ గౌరవాన్ని వదులుకోలేరు, ఈ ఆహారాన్ని వాటిని వదులుకోలేరు, ఈ ఆభరణాలని వదులుకోలేరు, ఈ హోదాని, ఈ హంగుని, ఈ ఆర్భాటాన్ని వదులుకోలేరు. ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు మఠాధిపతుల గురించి, పీఠాధిపతుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని చోట్ల కూడా హంగులు, ఆర్భాటాలు అక్కడ ఎక్కువ ఉన్నంత వరకు ఏమవుతుందంటే, వారు ఒకవేళ ఎంత తెలివైన వారు అయినప్పటికీ కూడా, ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా, వారికి కూడా ఈ హంగు ఆర్భాటము వచ్చిన తర్వాత మార్పు వస్తుంది. ఎవరికైనా కూడా హంగు ఆర్భాటము అనేటటువంటిది వదలకపోతే వచ్చేటటువంటి మార్పు వేరు. ఏమైపోతుందంటే అందులోనే జీవితాన్ని కొనసాగించుకుంటారు. 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు కూడా ఇంకా నాకేదో పేరు రావాలి, ఇంకా నేనేదో ఏం చేసుకుంటారు పేరు? అందరూ ఒకసారి ఆలోచించండి, ఏం చేసుకుంటారు పేరు? మీరు మోడీ గారి కంటే గొప్ప పేరు సంపాదించుకోగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. మోడీ గారి కంటే గొప్ప పేరు సంపాదించుకోగలుగుతారా? శ్రీనివాస రామానుజ కంటే గొప్ప పేరు సంపాదించుకోగలుగుతారా? పేరంటే అది. నేను 10 మందికి భగవద్గీత నేర్పించాను, నాకు పేరు వచ్చింది అంటే అది పేరు కాదు, మూర్ఖత్వం. దాన్ని పేరు అన్నారు, టెంపరీ గుర్తింపు. దీనికి మనం గత వారం ఒక కథ కూడా చెప్పుకున్నాం. ఏంటంటే ఒకసారి ఎప్పుడో నేను ఒక డార్మెటరీ దగ్గర లాంటి దాంట్లో పడుకుంటే అక్కడ ఒక అతను గట్టిగా మాట్లాడుతూ అందరికీ వినిపించేలాగా చెప్తున్నాడు. నేను ఈ మధ్య చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాను, మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, నేనే ఇప్పుడు ఉన్నదానంతా హెడ్, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అన్నోన్ పీపుల్ దగ్గర కూడా, ఏమాత్రం తెలియనటువంటి జనాల దగ్గర కూడా
మనము గొప్పలు చెప్పుకోవడము, గొప్పలు వినడము జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ విషయం అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు నేను ఏమన్నాను? అండ్ ఇటువంటి ఇన్సిడెంట్ మీ లైఫ్ లో చూసారా? ఎవరైనా చెప్పండి. ఏమన్నా చెప్తారు సార్, కొంచెం ఇచ్చి ఇంత ఇచ్చామని చెప్పుకుంటుంటారు అలాగా. అది బడాయి, అది బడాయి. మీరు చెప్తున్నది బడాయి, అది కాదు నేను అనేది. కానీ గొప్పలు చెప్పుకోవడం అంటే ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోవడము, అంటే సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు తెలుసు అనుకోండి, మీ దగ్గర గొప్పలు చెప్పుకోవచ్చు నేను, కానీ ఏమాత్రం సంబంధం లేదు, వాళ్ళని మళ్ళీ మనం జీవితంలో కలుస్తామో లేదో కూడా తెలియదు, అటువంటి వాళ్ళ దగ్గర కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ట్రైన్లలో జరుగుతాయి సార్, ట్రైన్లలో బస్సులలో మాట్లాడుతుంటారు. ట్రైన్లో కరెక్ట్ ట్రైన్లో కనబడుతుంది, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే పక్కన మనకు వినబడుతుంది. వాళ్ళ ప్రాపర్టీస్ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గుర్తింపు గురించి. ట్రైన్ లో చాలా పబ్లిక్ ప్లేస్ కదా సార్, అయినప్పటికీ అలా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. పక్కన తిరుపతి లైన్లలో, శ్రీశైలం లైన్లలో ఎవరు అనుకోవడం వీల్లేదా? యాదగిరి గుట్ట అక్కడ కూడా చెప్పుకుంటారు. సంబంధం అంటే సంబంధం లేని వ్యక్తుల దగ్గర ఇప్పుడు ఆ లైన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయితే ఏంటి, నువ్వు బిచ్చగాడు అయితే ఏంటి, వాళ్ళకి ఏమి సంబంధం లేదు. వాళ్ళ దగ్గర కూడా మనము గొప్పలు చెప్పుకోవడానికి ముందుకు వస్తూనే ఉంటాము. కాబట్టి ఎంతవరకు ఈ గొప్పలు, ఎంతవరకు ఈ హంగు, ఎంతవరకు ఈ ఆర్భాటము, నన్ను జనాలు గుర్తించాలి అనేటటువంటి కోరిక ఎంతవరకు? గుర్తిస్తే ఏముంది, జనాలకు మెమొరీ చాలా తక్కువ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. టాప్ 10 మంది బాక్సర్ పేర్లు చెప్పండి ఎవరైనా, వరల్డ్ లో ఇప్పటివరకు టాప్ 10 బాక్సర్ పేర్లు. గత వారం మనం కొన్ని అనుకున్నాం, ఎవరైనా ఒక రెండు మూడు పేర్లు చెప్పండి. కొన్ని టాప్ 10 మంది, ఓకే, టాప్ 10 మంది 100 మీటర్స్ రన్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఆడవాళ్ళ 10, మగవాళ్ళ 10. పిటి ఉషా ఫాస్టెస్ట్ ఎక్కడ, నంబర్ 1 ఎక్కడ, వరల్డ్ నంబర్ 1 ఎక్కడ? కాదు కదా, మన ఇండియాలో మేరీ కామ్, హుస్సేన్ బోల్ట్ సార్. చెప్పండి, 10 చెప్పాలి. ఒక పేరు చెప్తే చెప్పాలంటే ఓయమ్మో 10 పేర్లు అంటే మర్చిపోయింది సార్ వాడి పేరు. సో హుస్సేన్ బోల్ట్ తర్వాత వాడే. నేనేమంటానంటే, అంటే మీరు పేర్లు చెప్పాలి. మైక్ డైసన్ కాదు, మిల్కా సింగ్, ఇంకా మహమ్మద్ మిల్కా సింగ్ కూడా వరల్డ్ రికార్డ్ రాలేదు ఆయనకి. మిల్కా సింగ్ కూడా కొద్దిలో పోగొట్టుకున్నాడు పథకాన్ని. ఇంకా మహమ్మద్ అలీ కూడా ఉన్నాడా సార్ బాక్సింగ్ లో? సో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము ప్రపంచంలో చాలా గొప్ప అచీవ్మెంట్ చేసిన వాళ్ళని కూడా మనము గుర్తుపట్టాం. సరే, ఎవరెస్ట్ చాలా మంది ఎక్కుతున్నారు, ఓకే, అందులో మా తెలంగాణ పిల్ల ఒక అమ్మాయి ఎక్కింది, ఆమె పేరేంటి? చిన్నపిల్ల. కరెక్ట్. అయితే సో ఓకే, పర్లేదు. అంటే నేనేమంటున్నానంటే, మనము చాలా గొప్ప గొప్ప పేర్లే తెలుసుకున్నా మర్చిపోతూ ఉంటాం. ఓకే, చాలా గొప్ప గొప్ప పేర్లు వాళ్ళ ఇవి కూడా మర్చిపోతూ ఉంటాము. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, గొప్ప పియానో ప్లేయర్స్, గొప్ప సింగర్స్, గొప్ప యాక్టర్స్. కొన్ని యాక్టర్స్ అంటే ఇప్పుడు మన పెద్ద యాక్టర్ ఉన్నాడు, కానీ వాడు బాలీవుడ్ లో తెలిసే అవకాశం లేదు. హిందీ సినిమాలు చూడని వాళ్ళకి ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ అంటే ఏం తెలుస్తుంది, లక్ష్మీకాంత్ ప్యారలాల్ అంటే ఏం తెలుస్తుంది? తెలియని వాళ్ళకి. నేను మీ గురించి కాదు నేను అంటుంది, ఒక హిందీ సినిమాలు చూడని వాళ్ళకి. షిప్పుల మీద పాడే పాటలు ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ వాళ్ళు రాసి పాడింది విన్నాం సార్. సో నేను మీ గురించి చెప్పటల్లా, జనాలకి ఇది తెలిసిన వాడికి అది తెలిసే అవకాశం లేదు అంటున్నా. తెలుగు పాటలే చూసేవాడికి హిందీ సినిమాలు ఏంటో సరే, తమిళ్లో టాప్ డైరెక్టర్స్ ఎవరు అంటే మనం ఏం చెప్పగలం? సో కాబట్టి ప్రతి ఫీల్డ్ లోపల కొందరు కోట్లాది మంది ఉన్నారు, ఎవరిని గుర్తిస్తాం? అచీవ్ చేసిన వాళ్ళే కొందరు కోట్లాది మంది ఉన్నారు. ఇవి ఒక మనిషి జీవితంలో సాధ్యపడవు అన్నటువంటివి కూడా మనుషులు సాధించిన ఉన్నాయి, వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టలేం. ఎవరెస్ట్ లాంటి ఇవి పర్వతాలు ఎక్కుతుంటే మీకు ఆక్సిజన్ లేకుండా వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు మా పూర్ణ చిన్నమ్మాయి కదా, ఆ అమ్మాయి కూడా ఆక్సిజన్ పెట్టుకునే వెళ్ళింది. ఆక్సిజన్ పెట్టుకోకుండా వెళ్ళడం చాలా కష్టం, అలాంటిది ఆక్సిజన్ లేకుండా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ మౌంటైన్స్ అన్నింటినీ కూడా జయించిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటాం? సో ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం ఎంత, మన బతుకులు ఎంత? 10 మందికి నేను 10 మందికి భగవద్గీత చెప్పి నేను గొప్ప అన్న అయిపోయాను అనుకున్నాం, 10 మందికి నేను. కానీ గమ్మత్ ఏంటంటే, ఈ కోరిక 70 ఏళ్ళ వాళ్ళకి, 80 ఏళ్ళ వాళ్ళకి, 90 ఏళ్ళ వాళ్ళకి కూడా ఉంటుంది.
గుర్తింపు రావాలని, నేర్పించాలనే కోరిక కాదు నేను అనేది, గుర్తించాలి నన్ను. సో ఇదంతా కూడా కామము కిందికి వస్తుంది అని మనం గత వారం తెలుసుకున్నాం. ఇదంతా కూడా కామము అంటే మనం ఏదో అనుకున్నట్టుగా ఈ జస్ట్ మన మామూలు కోరికలు అనే కాకుండా ఇక్కడ మనకు ఇలా గుర్తింపు, హంగు, ఆర్భాటాలు కూడా. మీరు అందుకే చూడండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా దబదబా స్టేజ్ మీదకి ఎక్కేసేసి వాళ్ళు అక్కడ మేము గొప్ప వాళ్ళం అయిపోయాం అనుకుంటూ ఉంటారు. ఏముంది, మనం ఎంత, మన విలువ ఎంత. ఎంతో మంది వెళ్ళిపోయారు. కారే రాజులు రాజ్యములు గలిగవే మనకు ఆయన చెప్పాడు. ఎంతో మంది ఉన్నారు, వెళ్ళిపోయారు. వారు ఏది సిరిని మూట కట్టుకుని పోవని జాలరే, డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోయారా? ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎప్పుడో అనుకున్నాం ఓదేమాండయ్య కథ తెలుసుకున్నప్పుడు, ఆయన ఒక మొత్తం ఎడారి, ఆ ఎడారి లోపల ఒక రాజుది ఇట్లా విగ్రహం ఇలా తిప్పుతున్నాడు. ఆయన సగం మొండెం కట్ అయింది అనమాట. అలా ఇసుకలో పడిపోయింది. పడిపోయి ఉంటే ఆయన ఇలా మీసం తిప్పినట్టుంది. ఓజ్మాండియాస్ కింగ్ ఆఫ్ కింగ్స్, రారాజును అని చెప్పి చెప్తున్నాడు. ఏం రారాజు? చుట్టూరా ఏమీ లేదు, చుట్టూరా అలా ఎవ్వరూ లేరు, ఏమీ లేరు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎంతమందికి సుభాష్ చంద్రబోస్ కథ తెలుసు, ఎంతమంది భగత్ సింగ్ యొక్క పాస్ట్ కథ తెలుసు, ఎంతమందికి నిజమైనటువంటి అశోకుడు కథ తెలుసు, ఎంతమందికి గౌతమ బుద్ధుడు కథ తెలుసు, ఎంతమందికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కథ తెలుసు, ఎంతమంది అహల్యాబాయిని, అసలు అహల్యాబాయి చేసిన అచీవ్మెంట్స్ ప్రపంచంలో ఎవరు చేయలేదు అని మనము గత వారం తెలుసుకున్నాం. సో నేనేమంటున్నానంటే, ఇలాంటి వాళ్ళని జనాలు మర్చిపోతున్నారు. మనం ఎంత, మన బతుకులు ఎంత, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎవరో మనల్ని గుర్తించాలి అని అనుకోకండి, ఎప్పటికీ అనుకోకండి. మనల్ని గుర్తించాలి, మనకేదో డబ్బు రావాలి, ఇవి మనకి ఎప్పటికీ ఉండవు మనతోటి. హంగు, ఆర్భాటాలు, అటు దేవుడికి దేవుడి దగ్గర మెప్పు తెచ్చుకోము, మనం మనుషుల దగ్గర కూడా మెప్పు తెచ్చుకోలేము. సో ఇది ఈ కామము గురించి చెప్పండి మేడం. సారీ, గొప్ప వాళ్ళంటే ఒక ఎగ్జాంపుల్ సార్. విక్రమ్ సారాభాయ్ ఒక రోజు నదీ తీరం కింద కూర్చొని భగవద్గీత చదువుతా ఉండంట. ఎవరో ఒక ఆయన వచ్చి, ఇదేముంది ఈ భగవద్గీత, ఏం చదువుతున్నావు, దీంట్లో ఏమొస్తుంది నీకు, నువ్వు ఎవరు అసలు ఏమో అని విక్రమ్ సారాభాయ్ అని తెలీదు. పోయి ఆ అబ్బాయి తన గురించి ఏమో చెప్తా ఉంటాడంట. ఆయన ఏమనరు, ఆ భగవద్గీత చదువుతారు. అంతలో ఆయన కారు వస్తే ఆయన అప్పుడు వాళ్ళు అడిగితే చెప్పారు, ఈయన విక్రమ్ సారాభాయ్ అంటే. అప్పుడు ఆ అబ్బాయికి తెలిసింది. అట్లా వీళ్ళంతా గొప్ప వాళ్ళంతా కూడా తమ గొప్పలు చెప్పడం సామాన్యంగా ఉంటారు సార్. ఎగ్జాంపుల్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ సార్. కరెక్ట్ కరెక్ట్. సో గొప్పతనం అనేది మనం ఎంత ఒదిగి ఉన్నామో, మనం ఎంత సింపుల్ గా ఉన్నామో అనేది మనకు గొప్పనా కాదా అనేది చూపిస్తుంది. అంతేగాని మనం ఏదో అందరి లోపల ఏదో పెద్ద పోజు కొట్టేస్తే గొప్ప వాళ్ళం అయిపోము. మనం ఎంత సింపుల్ గా ఉన్నామో దానిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందులోపల ఈ భోగాలు అనుభవించడం వల్ల రోగాలు రావడమే. సుఖతః క్రియతే కామా భోగః పశ్చాదంత శరీరే రోగః. సుఖతః క్రియతే కామా భోగః పశ్చాదంత శరీరే రోగః. యద్యపి లోకే మరణం శరణం, యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనకేం చెప్తున్నాడు? సుఖాలు అనుభవించి ఈ వీటి లోపలే సుఖం ఉంది అనుకుంటాం, కానీ సుఖాలలో దుఃఖం ఉంది. చివరికి మిగిలేది ఏందయ్యా అంటే నీ శరీరంలో రోగాలు మిగులుతాయి అంతే. అప్పుడు ఎవడు పట్టించుకోడు. అప్పుడు ఆ స్థితికి వచ్చాక ఎవడు పట్టించుకోడు. ఎవడు రాలేదు, నన్ను ఎవడు చూడలేదు అంతే. ఎవడు చూస్తాడు? ఎవరికేం పట్టింది? ఎవడు పట్టించుకోడు మనల్ని ఎవడు పట్టించుకోడు. శరీరానికి ఇంకా శక్తి ఉండదు. శరీరము అలా అణిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ఇంద్రియ సుఖాల కోసమని ఏదైతే అడ్డులు జాస్తూ ఉంటామో, ఇవే సుఖాలు లేకపోతే నా జీవితంలో ఏది లేదు అనుకుంటామో, కానీ చివరిగా మిగిలేది ఏంటి అంటే దుఃఖమే మిగులుతుంది. పశ్చాదంతే శరీరే రోగక. చివరిగా మిగిలేటటువంటిది అందులో కేవలం రోగమే మిగులుతుంది. ఆ భోగాల ఫలితం రోగమే. దేహ దుఃఖం కావచ్చు, దేహం యొక్క క్షీణత కావచ్చు, మానసిక బాధలు కావచ్చు. శరీరము మనస్సు రెండిట్లలో మిగిలేవి బాధలే. ఈ బయట దొరికే వస్తువులతో సుఖం అనేటటువంటిది అసంభవము. అండ్ చివరికి ఏం మిగులుతుంది? చివరికి మిగిలేది ఏంటి? చివరికి మిగిలేది మరణమే. ఇదొక్కటి మాత్రం శాశ్వతం. అంటే ప్రతి ఒక్కరికి కూడా మన అంతిమ గమ్యం మరణమే అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తను చేస్తున్నటువంటి దురాచారాలు, లోభము, పాపాలు,
ఈ పాప ఆచరణ ఏదైతే ఉందో ఈ భోగాసక్తి ఎవరు వదలరు. చచ్చే టైంలో కూడా నేరాలు చెప్తూ చచ్చిపోతారు. చచ్చేటప్పుడు కూడా లోభంతో అయ్యో ఇక్కడ మనం ఆ కథ విన్నాం కదా, వాడు ఏమిట్రా ముగ్గురు ఇక్కడే ఉంటే షాప్ లో ఎవరున్నారు అని చెప్పేసి కొడుకులను చూసి బాధపడతాడు చనిపోయేటప్పుడు. అదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇంద్రియ సుఖము మనకేమనిపిస్తుంది అంటే మొదట్లో సుఖంలాగా అనిపిస్తూ క్రమ పద్ధతిలో అది దుఃఖంగా మారిపోతుంది, విషంగా మారిపోతుంది అని చెప్పేసి మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ ఇంద్రియాలతో దొరికేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనిత్యాలు, ఇవన్నీ కూడా అనిత్యాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఆ అనిత్యమైనటువంటి సుఖాలపైన ఎక్కువ ఆశ పెట్టుకోకు అని మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు ఈ వీణ. ఓకే, ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. భజగోవిందం ప్రారంభం అవడమే ఈ నాలుగింటిలో ధర్మము మోక్షము వదిలేసి రెండింటిని నువ్వు కంట్రోల్ చేసుకోవయ్యా అంటున్నాడు. ధర్మం మోక్షం సరే అవి తప్పక సాధించాలి, అర్ధకామాలను ఎలా నిగ్రహించుకోవాలి అనేదే మొత్తం నేర్చుకున్నాం. ఆయన మొత్తము 12 మంజరికా స్తోత్రములో చెప్పిందంతా అదే. చివరికి ఆయన శిష్యులందరూ చెప్పింది మళ్ళీ అవే. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మనకు వైరాగ్యం ఎలా రావాలి అనే విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు అంతా అయిపోయాక మళ్ళీ చివరి లోపల ఈయన ఏమంటున్నాడు, ఒక సొల్యూషన్ వచ్చింది. గేయం గీతా నామ సహస్రం, ఓకే అయిపోయింది, మనకు మంచిగా భగవద్గీత పాడుకో, విష్ణు సహస్రనామం చదువుకో, దానం చేసుకో, అయిపోయింది, నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. అక్కడికి క్లోజ్ చేసేయాలి కదా, అక్కడికి క్లోజ్ అయిపోవాలి. కానీ మళ్ళీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న శ్లోకాలు శంకరాచార్య మళ్ళీ ఇచ్చారు. తన శిష్యులు చెప్పినాక మళ్ళీ ఈ 4 శ్లోకాలు ఆయనే ఇచ్చాడు. ఎందుకు లేదు ఇంకొకసారి మళ్ళీ వీళ్ళకి అన్ని చెప్తాం అని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక శ్లోకము కామం గురించి, ఒక శ్లోకము అర్థం గురించి చెప్తున్నాడు. అర్ధ కామాలు, అర్థం అంటే డబ్బు సంపాదన, కామము అంటే కోరికలు తీర్చుకోవడం, ఈ రెండింటి గురించి మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇవాళ మనం గత వారం నేర్చుకున్న శ్లోకము, ఇవాళ నేర్చుకోబోయే శ్లోకము 28, 29 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటి లోపల అర్ధకామాలనే మళ్ళీ చెప్తున్నాడు. సో కాబట్టి భోగం అనేది కేవలం మనకి ఇంద్రియ ఇది సంపద ఇవే కాదు, మనకేంటంటే అన్ని రకాలుగా అనర్థాన్ని కలిగించే ప్రతి ఒక్కటి, అంటే హంగు, ఆర్భాటాలు, హడావిడి, అహంకారము, అవన్నీ కూడా అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా మనకు చెడు చేసేవి. ఈ భోగాలు ఏవి కూడా మనకు మంచి చేసేవి కాదు 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 కాదు. అండ్ ఇంకోటి ఏంటి, పాపాలు చేస్తాం. ఎందుకు పాపాలు చేస్తాము ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి. సరే సార్ నేను సుఖాలు అనుభవిస్తే తప్పేముంది అంటే, సుఖం దొరకకపోతే పాపాలు చేయడానికి మనము వెనకాడం. మీరు చూస్తారు చాలా మంది 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూడా నా కొడుకు ఇంత గొప్పవాడు, నా కొడుకు అంత గొప్పవాడు, నా కూతురు ఇంత, మా మనవరాలు ఇట్లా, నా మనవరాలు అట్లా, నా కొడుకు ఈ బిల్డింగ్ అంటాడు. నేను ఒకసారి చెప్పాను, మా బ్యాచ్మేట్స్ అందరూ చాలా సీనియర్స్ అన్నమాట ఒక ఎంఏ లోపల. అందులోపల ఏమైంది, వాళ్ళు చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కదా, నేను వాళ్ళకి మంచి మెచ్యూర్డ్ మాటలు మాట్లాడతారు అట్లా ఇట్లా అని. నా కొడుకు ఇక్కడ 70 లక్షలు ఇల్లు కట్టాడు, అక్కడ 1.5 కోటి ఇల్లు కట్టాడు, ఇవి మాట్లాడుతున్నారు. బయటకు వచ్చేసాను, ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాను. వాళ్ళది తప్పొప్పులని కాదు, అలాంటి దాంట్లో ఉంటే మన గురించి అడుగుతారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు ఇక్కడ చెడ్డవాళ్ళు కాదు, ఇది మనిషికి సహజంగా ఉన్నటువంటి లక్షణాలు. వాళ్ళతో కూర్చున్నామంటే వాళ్ళు కూడా నగలు పెట్టుకుంటారు, గొప్ప గొప్ప వేషాలు, ఇవన్నీ మనకెందుకు. వాడు కారు కొంటాడు, కొత్త కారు చూసినావా అంటాడు, ఇప్పుడు వాడు కారు ఓపెన్ చేసి చూపిస్తాడు, ఇప్పుడు ఆ డోరా బాగుందనాలి, ఆ సీట్ చూసి చూడు ఎంత మెత్తగా ఉందంటాడు, బాగుందనాలి. ఇంకా ఏముంది. ఇప్పుడు ఇవాళ కొంతమందిని RSS లో కలవడానికి వెళ్ళాను అనమాట. అందరూ కూడా అల్ట్రా రిచ్ పీపుల్ అన్నమాట. సో వెళ్తే అసలు వాళ్ళ ఇల్లు ముందు మా ఇల్లు నథింగ్ అసలు. అంటే వాళ్ళు రాజు అయితే నేను పేద. మాది ఏం తక్కువ ఇది కాదు, మాది కూడా మంచి ఖరీదైన ఇల్లే, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు మాది ఎందుకు పనికిరాదన్నమాట. నాకేమో ఇది లగ్జరీ. ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళాలంటే నేను సైకిల్ వేసుకుని వెళ్తా. ఈ నిజం కాదు, జోక్ గా కావాలని జోక్ చెప్పడానికి చెప్పారు. సినిమా లోపల హసీనా మాన్ జాయేగి అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల వాడు గోవిందా చెప్తాడు అనమాట. వాడు మామగారు ఇల్లుని చూసి అక్కడ అన్ని గొప్పలు చెప్తూ ఉంటాడు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మామగారు అంటాడు ఏంటిది ఇల్లు, వాళ్ళ మామగారి ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. మామగారి ఇల్లు చాలా పెడితే అక్కడ ఇంట్లో నౌకర్లు వాళ్ళు వస్తే ఎవరు వీళ్ళంటే నౌకర్లు అంటే, ఇదేంటి ఇంత మీ ఇంటికి 2-3 నౌకర్లేనా, మాకైతే నౌకర్ల కాలనీనే ఉంది, మా ఇంట్లో అయితే నౌకర్ల కాలనీ ఉందిట. సో అలా చెప్తాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ చెప్తాడు ఈ రూమ్స్ అవి చూసి, ఏంటి రూమ్స్ అన్ని చిన్నగా ఉన్నాయంటే వాళ్ళ మామ ఆశ్చర్యపోతాడు. రూమ్స్ చిన్నగా ఉన్నాయంటే చిన్నగా ఉన్నాయి, మేము ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళాలంటే బైక్ వేసుకుని వెళ్తాము అని చెప్తాడు అనమాట. సో అందుకోసం నేను అలా జస్ట్ ఆ జోక్ సడన్ గా జ్ఞాపకం వచ్చేది. అది మాట్లాడుతుంటే అవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట, ఆ ఫ్లో ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ తెలిసిపోయింది అనమాట. సో అట్లాగా మరి కానీ ఎంత విసుగు వస్తుందో అంటే, ఇప్పుడు చూసిన తర్వాత చూసాము, ఇంకోటింటికి వెళ్ళాం, మళ్ళీ అలాంటిదే విసుగు వచ్చేస్తుంది. సో అంటే నేనేమంటున్నానంటే అది కాదేమో, బహుశా ఈ ప్రపంచం అంతా నాదే అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ చెట్లు నావి, ఈ నేల నాది, ఈ గాలి నాది, ఈ వాయువు నాది, ఇవన్నీ అనుకున్నప్పుడు ఒకసారి ఒక పార్క్ లో కూర్చున్నప్పుడు
అది మన ప్రాపర్టీ. ఎస్, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఒక చెట్ల దగ్గర కూర్చుని చూస్తుంటాం, ఇదంతా మన ప్రాపర్టీ. మనం ఏం చేస్తున్నాము, 4 గోడల లోపల మన ఆనందాన్ని పెట్టేసుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఒక్కసారి అంటే నా యాంగిల్లో ఆలోచించండి. ఇది మీకు ఎవరు చెప్పుంటారు ఈ మాట, ఎందుకంటే మీకు ఎక్కడ దొరకదు కూడా. ఇది జస్ట్ నా అనుభవం. నాకు ఎక్కడ బాగా అనిపిస్తుంది తెలుసా, నేను పార్కులలో కూర్చుని అలా ఆనందంగా చదువుకుంటూ ఉంటాను. చెట్ల కింద కూర్చుంటాను, ఆనందంగా నా కాలేజ్ డేస్ లో కూడా నేను పార్కుల్లో, మా ఇల్లు చిన్నగా ఉండేది, మాకు ఎక్కువ ఇది ఉండేది కాదు, చుట్టాలు చాలా మంది, తాకిడి చాలా ఉండేది మా ఇంట్లో. అందుకని చెప్పేసి నేను ఏం చేసేవానంటే ఎగ్జామ్స్ టైమ్స్ లో అక్కడిక్కడ పార్కులకు వెళ్ళిపోయి చదువుకునేవాడిని. మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి తెలుసు అనమాట, ఏ పార్క్ లో కూర్చుంటాను, ఏ టైంకి అయినా అక్కడికి వచ్చి అక్కడ ఆ చెట్టు కింద కూర్చుని నేను చదువుకుంటాను అని చెప్పి తెలుసు అనమాట అందరికి. అలా వచ్చేసేవాళ్ళు అలాగా. సో ఒక్కసారి అక్కడ కూర్చుని ఇదంతా నాదే కదా. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు ట్యాంక్ బండ్ వెళ్ళారు, ఇదంతా నాదే అనుకోండి, ఏమైంది? ఎవరి సొత్తు కాదు, అది పబ్లిక్ సొత్తు. ఇదంతా నాదే అనుకోండి, తప్పేముంది? మీ ఇంటి ముందు అంత పెద్ద లేక్ పెట్టించుకోగలరా? పెట్టించుకోలేరు. కానీ ఒక్కసారి ఊహించుకొని చూడండి, ఇదంతా నాదే. నిజమే, అది కరెక్ట్, అది యాక్చువల్గా ఇదంతా మనదే. ఎవడైనా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్న చిన్న స్విమ్మింగ్ పూల్ నాది, ఒక చిన్న జిమ్ రూమ్ నాది అనుకుంటే ఏది నాది? మనం ఇక్కడ జస్ట్ వచ్చింది టెంపరీగా వచ్చామంతే, సేఫ్ గార్డ్ చేయడం కోసం వచ్చామంతే. వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇవాళ మన సొమ్ము రేపు వేరే వాడి సొమ్ము అవుతుంది. ఇవాళ మనం అనుభవించింది రేపు వేరే వాడు అనుభవిస్తాడు, అంతే. తేడా ఏమీ లేదు. కాకపోతే ఏమైతుందంటే ఇది తెలుసుకోలేని జనాలు ఏం చేస్తున్నారంటే పాపాలు చేయడానికి ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనకు అవి పాపాలైనా చేసి మనం వాటిని సంపాదించాలి అనుకుంటారు. ఎప్పుడైతే మనం వాటిని పాపాలుగా చేస్తామో మళ్ళీ కొత్త జన్మలుగా వచ్చేస్తుంటాయి అవి. ఎప్పుడైతే ఆ కోరికలు తీరవో వాటిని అప్పుడు మనం పాపాలుగా వెళ్ళిపోతాం. పాపాలుగా మిగలడం వల్ల ఏమవుతుంది, ఎప్పటికీ మనం ఇలా ఇందులోనే కొట్టుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనకు బాబు గుర్తుంచుకో, నీకు మరణం శాశ్వతమయ్యా, నువ్వు నిత్యము కాదు, నువ్వు అనిత్యము, నువ్వు నిత్యము కాదు, నువ్వు అనిత్యము. మనమంతా కూడా క్లేశములు, పంచక్లేశములు అని చెప్పేసి తెలుసుకున్నాం. అవిద్యాస్మిత, రాగ, ద్వేష, అభినివేశము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. చాలా రోజుల కింద తెలుసుకున్నాం, మీకు అందరికి గుర్తే ఉంటుంది. అభినివేశం అంటే ఏంటండి, ఎవరన్నా చెప్పండి? నేను చెప్పాను చాలా రోజుల కింద పంచక్లేశాల గురించి చెప్పాను. అందులో అభినివేశం అంటే ఏంటి? స్టూడెంట్స్ మరణ భయం అండి, మరణ భయం. వండర్ఫుల్ సార్ వెంకటేశ్వర్ గారు, వండర్ఫుల్. సో మరణ భయం ఉన్నప్పటికీ కూడా పాపాలని మనం వదలం. ఈ పంచక్లేశాలు అంటే ఇవేవైతే ఉన్నాయో, ఈ క్లేశాలు అత్యంత కష్టమైనటువంటిది. అవిద్య అంటే ఏంటి? ఎంతసేపు కూడా నాకు నా శరీర ఆనందం తప్ప నాకు ఇంకేమీ వద్దు, నా శరీరం తప్ప నాకేమీ వద్దు. అస్మిత అంటే అహంకారం. అస్మి అంటే నేనున్నాను అని చెప్పి కదా. అస్మిత, నేను, నాది, అహంకారం, మమకారాలు వదలకుండా ఉండడం అనేటటువంటిది. రాగము అంటే భోగాల పైన మరణాన్ని ఆలోచించాను సార్, మరణాన్ని మతికి వేసుకోవాలి రోజు తెలియజాక. అంటే అహంకారం పోతుంది అని అనగా విన్నాను. అది ఒక మరణం అనేది మతికి చేసుకోవాలంట, నాకు తెలిసి చెప్తున్నా సార్, చెప్పి విన్నాను. ఇది అంతే, అహంకారం పోవడానికి. ఓకే, ఇప్పుడు మనము పంచక్లేశాల గురించి తెలుసుకుంటున్నాము. అందులో మొదటిది అవిద్య అనుకున్నాం. అవిద్య అంటే అజ్ఞానం, తెలియని తనం. చాలా మందికి మోక్షం అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతను, నాకంటే కూడా పెద్దవాడు, నేను ఇక్కడ వీళ్ళింటికి తిరిగాను, అక్కడ వాడింటికి తిరిగాను, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అంత గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు, నాకు ఇన్ని గ్రూప్స్ తెలుసు, నాకు అన్ని గ్రూప్స్ తెలుసు, అవి తెలుసు అంటుంటే నేను అన్నాను కరెక్టే, కానీ ఇప్పుడు ఈ ఏజ్ లోపల ఇవన్నీ తెలిసి ఏం చేసుకుంటారు అంటే, ఎందుకు నాకేమైంది అని. అప్పుడు నేను చెప్పాను, మరి మీరు కూడా తెలిసిన వారే కదా, మరి మీకు ఇట్లా ధర్మార్థ కామ మోక్షాలు, ఇప్పుడు మనం మోక్షం సాధించే దశలో ఉన్నాం కదా, మరి మోక్షం కావాలంటే మనకు కావాల్సింది మొదటి స్టెప్ వైరాగ్యం కదా. వైరాగ్యం అంటే వానప్రస్థం ఉండాలి కదా, అందరితో డిటాచ్ కావాలి కదా. అతను ఆశ్చర్యపోయాడు, అదే ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని. ఎందుకు తెలియదు అంటే మా అమ్మ నాన్న చేయలేదు. మరి అతను కూడా మరి పుట్టుక ప్రకారం మంచి ఇదే ఉంది, కానీ అతనికి ఎందుకు తెలియదు? ఎందుకంటే చాలా మందికి అసలు వానప్రస్థం వెళ్ళాలి అని కూడా లేదు. అందరూ ఏమంటారంటే, ఉన్నాము ఇలా సంతోషంగా ఉన్నాము, కొడుకులతో, కూతుర్లతోటి, మనవలతోటి, మనవరాళ్ళతోటి ఉందాము, ఏదో అప్పుడప్పుడు రేపు కార్తీక మాసం, జనాల్ని తన్నైనా సరే, వాళ్ళ దీపాలు ఆర్పైనా సరే నా దీపాలు వెలిగించుకోవాలి, ఇదే కోరిక. ఇప్పుడు కోటి దీపోత్సవంకు వచ్చి జనాలు ఇలా భక్తులు అంటే, నాకు భక్తులు అనగానే కోపం వస్తుంది. శివాలయాలకు పోటెత్తిన భక్తులు పోటెత్తారా వాళ్ళు? ఏమిటంటే నాకు ఏమైనా దీన్ని అవిద్య అంటారు. అవిద్య అంటే అర్థమైందా అండి? నాకు అన్ఫార్చునేట్లీ నేను చెప్పగలుగుతున్నానా లేదో తెలియదు. అవిద్య అంటే ఏంటంటే, ఎవరైనా మీ వాక్యంలో చక్కగా ఒక 2-3 వాక్యాలలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా.
విద్య అంటే అజ్ఞానం. విద్య అంటే అజ్ఞానం విద్య సార్. కాదు, అజ్ఞానం విద్య అంటే కాదే. నేను అది ఆ, నేను చేసేదే కరెక్ట్ అని అనుకోవడం సార్. ఇది ఈ పూజలు, ఈ వ్రతాలు, ఇవి కాదు, అది అవిద్య అంటే కాదు, అది అవిద్య అది కాదు. అవిద్య అవిద్య అనేది అంటే ఈ మీనింగ్ ఏంటి? విద్య విద్య అంటే అనేది జ్ఞానం. అంటే వైరాగ్యపరంగా జ్ఞానం చెప్పాలంటే లేకపోవడం సార్. జ్ఞానం లేకపోవడం నేను ఈ అవిద్య. శరీరాన్ని అనుకుంటూ ఈ దాంతోనే శరీరాన్ని నేను అనుకోవడం అవిద్య. మూర్ఖత్వం. ఓకే, నేను లక్ష్మీ చెప్తున్నా గోవిందులే గారు మీరు చెప్పండి. ఆవిడ అది మాట్లాడుతున్నప్పుడు మీరు అది వినిపించలేదు నాకు. ఓకే చెప్పండి. సార్. ఆ అవిద్య అంటే అజ్ఞానము. అంటే మనం వైరాగ్యపరంగా చూడాలంటే అజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ఈ శరీరాన్ని నేను అని భ్రమపడుతూ మనం శాశ్వతం అనుకుంటూ ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాము. చివరికి జ్ఞానం కలిగినప్పుడు ఇది తెలుస్తుంది, ఈ శరీరము శాశ్వతం కాదు, మనం చేసేవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్, కానీ అసలు జనాలకు అది ఉందని కూడా తెలియదు కదా. అసలు ఎందుకు చేస్తున్నాము అనేది తెలియకుండా చేయటమే సార్. దాని వెనకాల ఉన్న ఉద్దేశం అసలు దృష్టిలో పెట్టుకోం. వన్ టైప్ ఆఫ్ మూర్ఖత్వం అండి. అన్ని నాకు తెలుసు అని చెప్పేసి అది వేరు, అది అహంకారం, అది అహంకారం. ఇక్కడ మనకు అహంకారం గురించి కాదు మనం మాట్లాడుతున్నది. అవిద్య. అవిద్య అంటే ఏంటి? విద్య లేకపోవడం. విద్య అంటే ఏంటి? తెలుసుకోవడము. అవిద్య అంటే ఏంటి? తెలుసుకోకుండా చేయడం. తెలుసుకోకుండా చేయడం అనేటటువంటిది 2-3 రకాలుగా వస్తుంది. ఒకటేమో ప్రాపంచిక కర్మలు, రెండోదేమో ఆధ్యాత్మిక దైవిక కర్మలు. ఈ రెండిట్లో కూడా తెలుసుకోకుండా చేయడం అనేటటువంటిది చాలా మనకు బాధని కలిగిస్తుంది. అంటే ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. ఒక స్తోత్రం చదువుతారు, వాళ్ళు వచ్చేసి అక్కడ ఆ స్తోత్రం ఎందుకు చదువుతున్నారో తెలియదు. అంటే సార్ వాళ్ళు తెలిసిన మూర్ఖులు అంటారు కదండి. తెలిసిన ఎట్లా అవుతుంది? వాళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు వానప్రస్థం అనేది ఒకటి ఉందని కూడా మా ఫ్రెండ్ కు తెలియదు. అతను ఏమనుకున్నాడు, వానప్రస్థం అంటే అది పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అలా కాదు, మన ఇంట్లో మనం ఉన్నాము. ఎందుకంటే ఫలానా ప్రవచనకర్తలు వాళ్ళ మనవళ్ళ గురించి మనవరాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు, కాబట్టి మనం కూడా మనవళ్ళ గురించి మనవరాళ్ళ గురించి ఉండాలి అంటారు. ప్రవచనకర్తలు మాత్రం వాళ్ళ ప్రవచనాలలో పూర్తి స్థాయి లోపల ఇవే చెప్తారు. అంటే ఏమంటారు? వైరాగ్యం గురించి, ఆత్మతత్వం గురించి, జ్ఞానం గురించి చెప్తారు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మనవళ్ళతో మనవరాలతో ఇలా చూస్తూ ఉంటారు. ఇలా ఏం చేయాలండి? గోడ కుర్చీ వేయించద్దా? వీళ్ళందరినీ వరుసగా నిలబెట్టి గోడ కుర్చీలో ఇచ్చాలి. జనాలని అంటే వాళ్ళే పాటించినప్పుడు ఎందుకు జనాలకు చెప్పడము? ఎంత వైరాగ్యం రావాలండి? 50 ఏళ్ళు దాటిందంటే ఎంత వైరాగ్యం! ఎందుకు ఇంకా ఇలా వెంటబడిపోతూ మనవళ్ళు మనవరాలు వీళ్ళని అది చేస్తున్న వాళ్ళకి ఎప్పటికీ రాదిగా. ఒకటే గుర్తుంచుకోండి, మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం మనవళ్ళని మనవరాలని. ఎందుకంటే మన పిల్లల్ని ప్రేమించే సమయానికి మనం ఉద్యోగాలలో, మన యవ్వనంలో, వాటిల్లో అన్నిటిలో బిజీగా ఉంటాం. కానీ ఒకసారి మనకు అన్ని వెళ్ళిపోయి ఖాళీగా ఉన్న సమయం లోపల ఎక్కువ మంది మనవలతోని మనవరాళ్ళతోని చేసి వాళ్ళతోటే జీవితాన్ని పెట్టి, ఏముంది ఇలా బానే ఉంది కదా, మేము తప్పు చేస్తున్నామండి. నేను పారాయణం చేస్తున్నాను, ప్రతిరోజు పూజ చేస్తాను, దీపాలు పెడతాను, ఓకే, అందరితోని డాన్సులు చేస్తాను. ఏం తప్పు? ఇప్పుడు వీళ్ళు డాన్సులు కూడా చేస్తున్నారు, తప్పేంటి మరి? డాన్స్ ఎందుకు చేస్తున్నావు అంటే నేను తన్మయం వచ్చి డాన్స్ చేస్తా. ఈ తన్మయం వచ్చి డాన్స్ చేయడమా? పిచ్చి డాన్సులు, ఇగో ఇలా 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 ఇలా, అవి పిచ్చి డాన్సులు. సోషలైజింగ్ చేస్తున్నామా? దట్ ఈస్ ఫైన్. సోషలైజింగ్ అది ఓకే, సోషలైజింగ్ చేయాలా? ఓకే. ఇప్పుడు మేము కూడా చేస్తాం, మా గణేష్ పూజకి చేస్తాం. మా ముందేమో అందరూ తాగుబోతాలు డాన్స్ చేస్తూ ఉంటారు, వెనకాల మేము కుప్పిగంతులు వేస్తూ ఉంటాం. అది సోషలైజింగ్ డాన్స్. సోషలైజింగ్ కోసం అంటే ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ సోషలైజింగ్ దాన్ని భక్తిగా చెప్పుకుంటారే. మా కొత్తగా డాన్స్ చేయాలని ఉంది సార్, చేసుకో, డాన్స్ చేసుకో. కానీ దాన్ని భక్తిగా ఎలా కన్సిడర్ చేయాలి? అదే విధంగా నేను పిల్లలతోటి, మనవళ్ళతోటి, మనవరాళ్ళతోటి, అందరితోటి ఉండి కూడా నాకు వైరాగ్యం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్యం? ఎన్ని రకాల భేదాలు వస్తాయి తెలుసా? పెద్ద మన వయసు పెరుగుతున్న కొద్దీ మన మాట జనాలు వినకపోతే తప్పులైనా చెప్పి ఒక్క నిమిషం ప్లీజ్, నేను ఫ్లోలో ఉన్నప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం. తప్పులు ఏం చెప్పాను నేను? ఏం చెప్పానంటే తప్పులైనా చెప్పి చేయిస్తాను అనుకుంటూ ఉంటే ఎట్లా వస్తుంది మోక్షం అని చెప్తున్నారు. మన మాట వినకపోతే వాళ్ళకి తప్పులైనా చెప్పి చేస్తాం. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది? మన మాట నెగ్గకపోతే ఏమవుతుంది? మనకి ఇంకా కాస్త ఉక్రోషం వచ్చి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తే వాళ్ళు వింటారో చూసి అలా నెగిటివ్ గా చెప్పడం మొదలెడతాం. ఎందుకంటే మనకు ముందు ఎవడో ఒకడు గుర్తించాలి, మనని ఎవడో ఒకడు పట్టుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం? మనం అబద్ధాలైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో మరణం ఎదురుగా ఉందని తెలిసినా కూడా పాపాచరణం చెయ్యడం అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి, ఓ 10 రోజుల్లో చచ్చిపోతాను అనుకోండి. కానీ ఏమవుతుంది? నా మాట ఎవడు వినడు, నన్ను ఎవడు పట్టించుకోడు. కాబట్టి నేనేం చేయాలి? హాట్ న్యూస్లు చెప్పాలి.
పిలుస్తాను అందరినీ, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, నీకు తెలుసా వాడి కొడుకు ఏం చేశాడో, వీడి కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసా, తురకాన్ని చేసుకుందిటా, వాడిని చేసుకుంటా, వీడిని చేసుకుంటా అని పిచ్చి నవ్వులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని మాట్లాడుతూ ఉంటారు? అలా అంటే అవతల వాళ్ళతో ఆ మాటలు కనెక్ట్ అవుతారు. అవతల వాళ్ళు కనెక్ట్ అయ్యి అందరు హాహా నిజమా ఎలా ఉంది అలా అడుగుతారు. అండ్ మగవాళ్ళలో అంతే. మా అపార్ట్మెంట్ లో కూర్చుంటారు కింద అందరూ కూర్చుని ఇవే కబుర్లు. ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఈడిట్లా అన్నాడా, ఆడట్లా అన్నాడా, మోడీ అన్ని తప్పులు చేస్తున్నాడు, వీడొచ్చి కరెక్ట్ చేస్తాడు. ఓటు కూడా వెయ్యరు. మేము ఓట్లకు కూడా స్లిప్పులు ఇచ్చినా కూడా వెళ్ళి వేయరు. వీళ్ళ దేశం గురించి మాట్లాడేది. బాధ్యత లేని మనుషులు వీళ్ళందరూ కూడా బాధ్యత లేని మనుషులు. దానివల్ల ఏమైతుందంటే పాపాలు ఇంకా ఎక్కువ చేస్తూ పోతాము. సో కాబట్టి ఏంటంటే చిన్న వయసులో చచ్చిపోవడం బెటర్ దాని బదులు. లేదా నేనేమంటున్నానంటే మనం అందరం ఏం కోరుకోవాలో, ఇలాంటి పద్ధతి కనుక మన దగ్గర ఉంటే బెటర్. మనం 2 విషయాలు, ఒకటేమో మనం చచ్చిపోవాలని కోరుకోవాలి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేకపోతే దేవుడా కార్తీక పౌర్ణమి నన్ను పశువులాగా పుట్టించు వచ్చే జన్మ లోపల, కనీసం పశువులాగా పుడితే కొత్త పాపాలు చేసుకోను, నేను ఉన్న పాపాలు కరిగించుకుంటాను, పాపాలు పుణ్యాలు కరిగించుకుంటూ పోతాయి, 50 జన్మల్లో మోక్షం వస్తుంది. నాకు మళ్ళీ వద్దు మానవ జన్మ, నా దగ్గర శక్తి లేదు. ఇది కోరుకోండి. ఇది చాలా ఈజీ తెలుసా. నేను మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరైనా చెప్పగలరా ఎగ్జాంపుల్? మన మనిషి జన్మ కంటే కుక్కల జన్మలు, నక్కల జన్మలు బెటర్ అని చెప్పాను. ఎందుకో చెప్పగలరా? మొన్న అవి ఏం చేయవు సార్, తినటం ఉండటం అవి వాటి పాపాలు పోతాయి కానీ కొత్త కర్మలు చెయ్యవు సార్. కొత్త కర్మలు చెయ్యవు, కొత్త పాప పుణ్యాలు వాళ్ళకి రావు వాటికి. కాబట్టి ఏమవుతుందంటారు? ఉన్న పాపాలు పోతాయి కాబట్టి, ఆ పాపాలు తరిగిపోతూ ఉంటాయి కాబట్టి అట్లా వాళ్ళకి మోక్షం రావడానికి దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫణికుమారి గారు చెప్పండి. అమ్మా చెప్పండి ఫణికుమారి గారు. సార్ అదే సార్ మీరు చెప్పారు, 1,00,000 పాపాలు చేసిన వాళ్ళు 10 జన్మలు ఎత్తి పశువుగా ఎత్తితే 10 జన్మలలో ఆ పాపాలన్నీ కరిగిపోయి మోక్షం అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు అనేసి. అంతకంటే మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ మళ్ళీ పాపాలని కూడగట్టుకోవడం, పుణ్యాలని కూడగట్టుకోవడం జరుగుతుంది అని చెప్పారు సార్. కరెక్ట్. వేణుగోపాల్ గారు చెప్పండి, మీరేమన్నారు? జన్మ కన్నా ఏనుగు, ఆవు, ఒక చెట్టుగా పుట్టడం కూడా ఒకరికి ఉపయోగపడుతుంది కదా సార్. ఒక చెట్టు మామిడి పండు పుట్టిందంటే కూడా కూరగాయలు కానీ అది కూడా జీవమే కదా. ఇంకా మనకన్నా అవి మేలు. చెట్టు ఒక నీడనిస్తుంది, ఇంకా ఒక ఫలాన్ని ఇస్తుంది. అది అంటే పర్లేదు, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఫనీ మేడము, సౌజన్య మేడం చెప్పిన పాయింట్ ప్రకారం ఏంటంటే, ఎవరికైనా అదే పాయింట్ ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పగా విన్నారు కదా, ఎవరైనా రిపీట్ చేయగలరా? నేను చెప్తాను. చెప్పమ్మా. చెప్పు. మనము మనిషి జన్మ అయితే అంటూ చేయాల్సి వస్తుంది సార్ కంపల్సరిగా. ఆ కర్మల్లో పాపం పుణ్యం పోగు చేసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఉన్న పాపానికి తోడు లక్షల జన్మలకి సరిపడా పాపం పుణ్యం ఒక జన్మలోనే చేసుకుంటున్నాం సార్. అది లేకపోతే గనక, కాకపోతే మనిషి జన్మ సాధనకి మాత్రం మనిషి జన్మ కావాలి సార్. మనం దేవుడిని చూడాలన్నా, మోక్షం పొందాలన్నా మనిషి జన్మ కావాలి. కానీ దానికి సద్వినియోగం చేసుకోకుండా, మనం స్వసాధన చేసుకోకుండా వేరే వేరే చేస్తూ ఉన్నాము. అదే పశువులుగా గాని, జంతువులుగా గాని, ఇంకా మృగాలుగా గాని అలా పుడితే మనం పాపం మొత్తం కరిగించుకోవచ్చు. ఓకే, బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? ముగ్గురు చెప్పగా విన్నారు, ముగ్గురు కూడా బాగా చెప్పారు. ఒక చిన్న కరెక్షనే చెప్తాను దాంట్లో. ముగ్గురు చెప్పింది కరెక్ట్. పాపాలు కరిగిపోతాయి అని అన్నారు. అందులో పాపం ప్లస్ పుణ్యం అనండి. పుణ్యం కూడా కరిగిపోవాలి. పాపం 0 అయిపోవాలి, పుణ్యం కూడా 0 అయిపోవాలి. 2 0 అయిపోయిన తర్వాత అనుభవించడానికి ఏమి మిగిలినప్పుడు జన్మ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపం 0 అయిపోవాలి. ఆ జంతువులకు ఎటువంటి జ్ఞానము ఉండదు కాబట్టి, అది మంచి కర్మ చెడ్డ కర్మ తెలియదు కాబట్టి అవి కర్మలో అది కలిసిపోతాయేమో అనుకుంటున్నాను సార్. అంటే అనుభవించేస్తారనమాట పాప కర్మ అంతా అని అనుకుంటున్నాను. అనుభవించేస్తారు పాపకర్మలు కానీ పుణ్యం. పాపం ప్లస్ పుణ్యం. పాపము అనుభవించాలి, పుణ్యం కూడా అనుభవించాల్సిందే. ప్రసన్న మేడం చెప్పండి. సార్ ఇది ఓన్లీ ప్రారంభ కర్మలే ఉంటాయి సార్. పశువులకి సంకల్పాలు అనేవి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు కొత్త పుణ్యాలు కానీ కొత్త పాపాలు కానీ చేసుకోరు అనమాట. అంతే సార్. కరెక్ట్. అందువల్ల ఏమవుతుంది, అనుభవించుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 50,000 పుణ్యము 50,000 పాపము. ఈ 2 కొట్టుకుపోవు. పుణ్యం చేయడం వల్ల పాపం కొట్టుకుపోదు. నాకు 50,000 పుణ్యం ఉంది, 50,000 పాపం ఉంది అంటే సార్ నెట్ ఎఫెక్ట్ 0 అట్లా ఉండదు. ఇక్కడ
ఈ 50,000కు 50,000 అనుభవించాలి, ఈ 50,000కు 50,000 అనుభవించాలి. సో మొత్తం 1,00,000. ఇప్పుడు ఈ 1,00,000 అనుభవించాలి అంటే పశువుగా పుట్టినప్పుడు ఏమవుతుంది, మంచిగా ఒక జన్మలో కుక్కగా పుడతాం. కాబట్టి మంచి ఇంట్లో పెరుగుతాము, వాడు మనకు కుక్క బిస్కెట్లు వేస్తూ ఉంటాడు, వాడిని ప్రేమగా చూస్తాము. మన 15 ఏళ్ళు గడిచిపోతుంది, మన ప్రారంభం 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. అలా 10 సార్లు కుక్కలుగా పుడితే చాలు, మన పాపం అంతా కరిగిపోతుంది, మన పుణ్యం అంతా కరిగిపోతుంది. ఇటు 50,000 కరిగిపోతాయి, ఇటు 50,000 కరిగిపోతాయి. 10 జన్మల్లో మనకు మోక్షం గ్యారంటీ. ఇదే కనుక వీధి కుక్కలుగా పుడితే వాటిని అదిలించి బెదిరించి అది కూడా మనకు పాపకర్మ అయిపోతుంది కదా సార్. వాటి పుణ్యం పెరుగుతుంది, వాటి పాపం కరిగిపోతుంది. వాటికి పాపం ఇంకా వాటికి ఏమి ఉండదు, అవి అనుభవించేవే అనుభవిస్తాయి, ఇంకా కొత్తగా ఉండవు వాటికి. సో అవి ఎంత అనుభవించాలో అనుభవించేంతే ఇస్తాడు ఇక వాటికి, కొత్తగా ఉండదు దానికి. ఇక వేరేది కొత్తగా పాపం చేసుకోవడం, కొత్తగా పుణ్యం చేసుకోవడం ఉండదు. అది ఎంత అనుభవించాలో అంత ఇక్కడ అనుభవించేసి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, తక్కువ జన్మల లోపల పశువులుగా ఉంటే అయిపోతుంది. కానీ మనుషుల విషయంలో ఏమవుతుంది, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనుషులకు. ఒకటి ఏంటంటే ఇదే జన్మ లోపల అత్యద్భుతంగా సాధన చేసేసి ఇదే జన్మలో మోక్షం తెచ్చుకోవడం, మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే ఈ జన్మలో మోక్షం రాదు, కానీ దాదాపుగా మోక్షానికి దగ్గరగా వెళ్ళగలగడం. మోక్షానికి దగ్గరగా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలండి? మోక్షానికి దగ్గరగా వెళ్ళాలంటే ఎన్ని దీపాలు పెడితే బాగుంటుంది, ఎవరన్నా చెప్పండి. ఒక్క దీపం కూడా కాదు సార్, ఒక్క దీపం కాదు సార్, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి సార్, అంతే. సో కాబట్టి మనం చేసేటటువంటి ఈ కర్మకాండలు ఇవన్నీ మన లోపల చిత్తశుద్ధి కలిగించినప్పుడు లాభం ఏంటి, మన లోపల క్లీనింగ్ రావాలి. ఏదన్నా చేస్తే ఒక క్లెన్జింగ్ యాక్టివిటీ షుడ్ హ్యాపెన్. ఆ లోపల శుభ్రత లేనప్పుడు ఏమి లాభము? లోపల శుభ్రత జరగనప్పుడు, మన లోపల ఆలోచన వివేకం రానప్పుడు ఏమి లాభం? వైరాగ్యం రానప్పుడు ఏమి లాభం? మంచిగా తిన్నామా లేదా, పశువుల్లాగా తింటాం, పశువుల్లాగా పడుకుంటాం, పశువుల్లాగా మళ్ళీ పొద్దున్న అందరితోని కబుర్లు చెప్తాం, మళ్ళీ రాత్రి ప్రవచనాలకు విన్నాం అనుకోండి, అప్పుడు లాభం ఏంటి? నా ప్రవచనం వల్ల పుణ్యం కూడా రాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ప్రవచనం విన్న వాళ్ళకి ఏం పుణ్యం రాదు. ఏదో సార్ చెప్పిన 4 మాటలు వింటే చాలు, సార్కి ఇట్లా దండం పెట్టుకుంటే నాకు దండం పెట్టినాక నాకేం రాదు. నేను మొన్న ఏం చెప్పాను, మీకు రోడ్డు మీద ఒక్క నిమిషం, మీరు రోడ్డు మీద కనిపించినా కూడా నన్ను గుర్తుపట్టకండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతేనే మీరు నాకు శిష్యులు అని చెప్పి నేను మీకు నిజంగా పాదాభివందనం చేస్తాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు ఎవరు గుర్తింపు చేయక్కర్లేదు, నన్ను ఎవరు గుర్తుంచుకోవక్కర్లేదు, మాటలు గుర్తుంచుకోండి చాలు. రోడ్డు మీద నేను కనిపిస్తే చూసి చూడనట్టుగా వెళ్ళిపోండి. ఆ సినిమాది జోక్ కూడా చెప్పాను మీకు. ఇది ఆత్మస్వరూపానికి నమస్కారం పెడుతున్నాను సార్, అంతే. నేను రోడ్డు మీద కనిపిస్తే వాడు ఆ సినిమా లోపల ఏమంటాడు, వాడు సంతోషం, ఏం సార్ చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు అంటే, సార్ చూశాను కాబట్టి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాను అంటాడు వాడు. అట్లాగా అది చెయ్యండి. నేను రోడ్డు మీద కనిపిస్తే కూడా అలా వెళ్ళిన వాళ్ళు నా నిజమైన స్టూడెంట్స్ అని నేను ఒప్పుకుంటా. నాకు అవి ఇష్టం ఉండవు. నేను RSS యాక్టివిటీస్ లో మనుషులను కలుస్తాను, కానీ నేను ఇంకా వేరే ఏ విషయంలో నాకు మనుషులను కలవడం ఇష్టం లేదు. దానికి అదుర్సు సినిమాది కూడా జోక్ చెప్పాను నేను, నీకు మనుషులతో ఏం పని రా అని అంటాడు. నాకు నేను చెప్తున్నాను, ఇంకా వద్దు, ఆపేసుకోండి, ఇంకా ఆపండి. ఇంకా ఈ హంగులు ఆర్భాటాలు ఆపేయాలి. ఇక కార్తీక మాసం కూడా వచ్చింది. చిన్నతనం 40 ఏళ్ల వరకు చేసుకోండి, 40-45 ఏళ్ల వరకు చేసుకోండి, వద్దన్నాను. కానీ ఇక ఆ తర్వాత దాటాక కూడా ఇంకా బంధాలలో ఇరుక్కుంటూ వీడి దగ్గర గొప్పలు, ఎవరి దగ్గర గొప్ప, ఎవడు మనని గొప్ప అనుకోడు. ఇంకొక విషయం తెలుసా, నీకు డబ్బు వచ్చిందంటే, నీకు భోగాలు అనుభవిస్తున్నావు అంటే, నిన్ను చూసి కన్నుగుట్టేవాడే ఉంటాడు, కానీ నిన్ను చూసి హృదయపూర్వకంగా సంతోషించేవాడు ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న సుఖాలు నువ్వు గొప్ప చెప్పుకున్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు, వీడు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. నీకేం కావాలి? నీ అవసరాలకి మాత్రం ఉండాలి ఖచ్చితంగా, నీ అవసరాలకు కావాల్సినంత డబ్బు ఉండాలి ఖచ్చితంగా. అది మాత్రం న్యాయబద్ధంగా అది కూడా మళ్ళీ ట్యాక్సులు కట్టిన డబ్బు ఉంది. దొంగ వేధవులు ఉంటారు చాలా మంది, బ్లాక్ మనీ పెట్టుకుంటారు. వాళ్ళందరినీ ఏం చేయాలి మనము? అలా తెలిసిన వాళ్ళందరినీ కూడా వీళ్ళ వల్లే మన దేశం నాశనం అవుతుందని వారికి 100 శాపాలు పెట్టండి, మీరు ఏం పర్వాలా. ట్యాక్స్ కట్టని ప్రతి ఒక్కడు కూడా దేశద్రోహే. మనం కట్టే ట్యాక్స్ లో ఏముంది సార్? అంతా కూడా పొలిటీషియన్. ఎవడైనా తినని, నువ్వు నీ ట్యాక్స్ కట్టేవా లేదా? రాముడు ఏం చెప్పాడు భరతుడికి? కాబట్టి ట్యాక్స్ కట్టేవా లేదా? తప్పులు మన వైపు నుంచి పౌర విధులు అంటారు. మాకు RSS లో పంచ పౌర విధులు ఉంటాయి, పంచ పరివర్తన సూత్రాలు ఉంటాయి. 5 రకాలుగా మనం ఏమి మార్చొచ్చు. అందులోపల ఒకటి పౌర విధులు సరిగా పాటించాలి. మనకు పరివర్తన రావాలి అంటే ముందు పరివర్తన ఎక్కడి నుంచి రావాలి? మనలో రావాలి. మనలో పరివర్తన వచ్చిందంటే దేశాన్ని మనము మార్చగలుగుతాం.
దానికి కావాల్సింది శ్రద్ధాసక్తులు కావాలి, మనపైన మనకు విశ్వాసం కావాలి. శ్రద్ధామయ విశ్వాస్ బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए. जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन. जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन. మనం ఆ శ్రద్ధ, ఆ ప్రేమ ఇవన్నీ మన గుండె లోతుల్లోంచి రావాలి. అప్పుడు మనం దేశాన్ని మార్చగలుగుతాం. మన లోపల శుభ్రత రానప్పుడు మనం ఏ విధంగా ప్రపంచంలో మనం మనలోనే మార్పు రావడం లేదు. ఎంత కష్టపడ్డా కూడా మన లోపల మార్పు రానప్పుడు లాభం ఏమిటి? అదే భజగోవిందంలో ఎంత చెబుతున్నాడో ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి. శ్రద్ధామయ విశ్వాస్ బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए. जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन. निश्चित होगा परिवर्तन. ఇంకో సూర్యుడిని ఉదయింపజేద్దాం మనం. ఎంత గొప్ప భావం, ఎంత గొప్ప భావం. ఇది పంపిస్తాను, ప్రతి ఒక్కళ్ళు అందులో ప్రతి లిరిక్ చదవండి. హిందీ రాని వాళ్ళకి నేను హిందీ మీనింగ్ కూడా పంపిస్తాను, తెలుగు మీనింగ్ కూడా పంపిస్తాను. కాబట్టి ఏంటంటే మనం పౌర విధులను చేయకుండా మనం బ్లాక్ మనీ చేసినటువంటి మనం మనుషులమా? అది ఆలోచించి మనం అనుభవిస్తున్నటువంటి ఈ భోగ భాగ్యాలకు దూరంగా ఉండమని చెప్పేసి మహానుభావుడు ఆయన చెప్తున్నాడు. ఏమని? అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశాలు అనేవి అయితే ఉన్నాయో అందులోపల మొదటిది అయినటువంటి అవిద్యనే మిగతా అన్నింటికి కూడా కారణం. చెప్పడానికి 5 చెప్పావు నువ్వు, కానీ అవిద్య, ఇది గుర్తుంచుకోండి. అందరూ బట్టి కొట్టండి. నేను చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి అందరూ రిపీట్ చేయండి. అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశం. చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశం. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశం. మళ్ళొకసారి నేను జాస్మిత అవిద్య అస్మిత అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశం. రాగద్వేష అనివేశం. నాకు తెలియక అడుగుతాను సార్, ఇప్పుడు కట్టిన ట్యాక్స్లన్నీ కూడా ఏ విధంగా ఉపయోగిస్తారు సార్ గవర్నమెంట్ కి ట్యాక్సులు తప్ప ఏముందండి? రెవెన్యూ మనకు వచ్చినటువంటి ట్యాక్సులు, మనకు అనుభవిస్తున్న ప్రతి రోడ్డు, ప్రతి వంతెన అన్ని కూడా గవర్నమెంట్ కి అక్కడి నుంచి వచ్చేవి. లేకపోతే ఏమవుతుంది, మన దగ్గర డబ్బు సరిపోక వేరే చోట్ల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం మనం. ఫ్రీ పథకాలు కూడా అదే కదండి, మన డబ్బులే కదండి, ట్యాక్స్లే కదా. యాక్సిడెంట్లు ముగ్గురు మాట్లాడితే నేను ఏం జవాబు చెప్పాలి? ట్యాక్స్ ఎందుకు కట్టాలి అన్నారు, ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? రాముడి కాలంలో అవి ఎలా ఉపయోగపడతాయి దాని గురించి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలీదు. చాలా మంది అంటారు అనవసరంగా ఈ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరి దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ ఇవ్వలేదు అని అంటున్నారు. అది విన్నాను, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. లేదమ్మా, అది అబద్ధం. మనము ఇంత మాత్రమైనా ఉన్నాము. ఇన్ని బ్రిడ్జులు కడుతున్నారు, ఇన్ని కాల్వలు కడుతున్నారు, ఇన్ని యాక్టివిటీస్ లో డబ్బు పెడుతున్నారు. దేశ భద్రత కూడా ఉంది కదా సార్, ముఖ్యంగా దేశ భద్రత ఉంది కదా. దేశ భద్రత మీరేం చేయాలంటే బడ్జెట్ అన్నప్పటి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ బడ్జెట్ లోపల మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి మాక్సిమం డబ్బు వస్తుంది గవర్నమెంట్ కి. మనం వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్, మనకు వచ్చే మిగతా వాటన్నిటికంటే కూడా వీటి మీద ఈ వచ్చిన డబ్బు గవర్నమెంట్ పరిపరి విధాలుగా ఖర్చు పెడుతుంది. సో కాబట్టి ఇప్పుడు అవి ఆ డిస్కషన్ ఇంకొక రోజు చేసుకుందాం. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాల్సిందే, అది బాధ్యత. అయితే
మన కంట్రీలోనే కదా సార్, అన్ని కంట్రీస్ లో ఉండవు అన్ని కదా కంట్రీలలో అంటే తురక కంట్రీలలో కొన్ని కంట్రీలలో ఉండదు ట్యాక్స్, బట్ అది వేరు, వాళ్ళకి వేరే రకమైన ట్యాక్స్లు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసా, మీకు డెవలప్డ్ నేషన్స్ లో మీరు మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, మనం కట్టిన ప్రతి డబ్బుకి సేల్స్ ట్యాక్స్ కూడా ఉంటుంది, దానికి రిసీట్ ఇస్తారు. మన దగ్గర ఏమవుతుంది, రిసీట్ ఇవ్వద్దు అని చెప్పి మనమే చెప్తాం. రిసీట్ ఇవ్వకు అంటే వాడు జిఎస్టీ ఎక్కొడతాడు, వీడు జిఎస్టీ రాకముందు దారుణంగా ఉండేది, జిఎస్టీ వచ్చాక పర్లేదు, జనాలు కొద్దిగా అట్లీస్ట్ సేల్ విషయం లోపల జరుగుతోంది. అంతకుముందు అది కూడా కట్టేవాళ్ళు కాదు. దురదృష్టం ఏంటంటే అంతకుముందు అది కూడా కట్టేవాళ్ళు కాదు. అదృష్టవశాత్తు కొన్ని కోట్ల జన్మల అదృష్టము మనం బతికుండగా మంచి గవర్నమెంట్ రావడం ఈ 15 ఏళ్ళుగా. అదర్వైజ్ ఎక్కడ అంటే సార్ ఒకటి సరుకు పుట్టిన కాడనే అయిపోతుంది కదా సార్ జిఎస్టీగా, బయటకు వచ్చిందంటే జిఎస్టీ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి, మొత్తం అంతా ఆన్లైన్ లో అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్, అందుకోసమే అంటాను జిఎస్టీ రావడం మన అదృష్టము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనేమంటున్నానంటే బలవంతంగా కాకుండా మనం మనస్ఫూర్తిగా కట్టాలి ట్యాక్స్ ని. అందులో ట్యాక్స్ లో యూ యూజ్ ఆల్ యువర్ ఎగ్జంప్షన్స్. గవర్నమెంట్ గేవ్ యూ సమ్ ఎగ్జంప్షన్స్ సో దట్ యూ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ ఎ ఫ్యూ థింగ్స్. అవి చెయ్యండి తప్పకుండా, చేసుకుని ఎంత న్యాయబద్ధంగా కట్టగలరో అంత కట్టండి, తప్పులేదు. సరే ఎనీవే అలాంటివి చాలా ఉన్నాయి. రోడ్ల మీద మీరు డ్రైవింగ్ సరిగ్గా చేయండి, ఎవరిని తొయ్యకండి, టెంపుల్కి వెళ్తే మంచి, ఎన్ని చెప్తాం ఇక, వాళ్ళు ఒక్క రోజులో అవుతాయా? మంచిగా ఉండండి అని ఒక్క మాట చెప్తాం కానీ ఇవన్నీ చెప్తామా మనం? సో అన్ని చెప్పలేం కదా మనం. సో అది ఎవరికి వారే ఇది కరెక్టా తప్ప అని ఆలోచించుకుంటూ తప్పులన్నీ చేయకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు, చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు, ఇది పర్లేదులే, ఇది తప్పు చేయొచ్చు అని. ఎంత సులభంగా తప్పులు చేయొచ్చు. నవ్వుతూ చేసే ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవిస్తాం. నవ్వుతూ చేసే ప్రతి పాపము ఘోరంగా అనుభవించాలి. మీకు ఎప్పుడు అనుభవంలోకి రాలేదా, అయ్యో ఎందుకు ఇలా జరిగింది? శాస్త్రం ఉన్నదండి, అది నవ్వుతూ చేయడం ఏడుస్తూ అనుభవించడం అనేది ఒక శాస్త్రం ఉన్నదండి. అది కర్మ సిద్ధాంతమే, అది శాస్త్రమేం కాదు, కర్మ సిద్ధాంతం. అసలు హిందూ ధర్మం నడిచేదే కర్మ సిద్ధాంతం మీద. అసలు ఈ ప్రపంచం నడిచేది దేవుడు గురించి పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కర్మ సిద్ధాంతమే. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమంటాడు, నేను కర్మఫల ప్రదాతని అంటాడు. కథం ప్రపంచంలో ఉన్నది మంచికి మంచి, చెడుకు చెడు, అదే గవర్నమెంట్ భగవంతుడి నియమం. భగవంతుడి నియమం ఏంటంటే మంచికి మంచి, చెడుకు చెడు. అది ఎప్పుడు ఏ జన్మలో వస్తుంది అది మనకు తెలియదేమో, కానీ మంచికి మంచి వచ్చి తీరవలసిందే విత్ ఇంట్రెస్ట్, చెడుకు చెడు ఇంట్రెస్ట్ రావాల్సిందే. అందుకే ఇవాళ నవ్వుతూ వేరే వాళ్ళ మీద చెడు మాటలు మాట్లాడతాము, చెడు పనులు చేస్తాము, చెడ్డగా గుర్తింపు కోసం చేస్తాము. ఇవన్నీ మానేయాలి, ఈ చెడ్డ పనులు మానేయండి. కనీసం నేనేమంటున్నానంటే మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ, నేను వైరాగ్యాన్ని రమ్మని అనడం లేదు, కానీ అట్లీస్ట్ సత్యాన్ని గుర్తిస్తే చాలు. సత్యాన్ని వాళ్ళు ఏమి అన్ని వదిలేసేసి అన్ని చోట్ల అర్థంగా చక్కగా ఎంజాయ్ చేయండి లైఫ్ ని, కల్మషం లేకుండా చెయ్యండి ఎంజాయ్, కల్మషం లేకుండా నవ్వండి. కానీ భక్తి అనే ముసుగులో అవి చెయ్యకండి అంటున్నాను. వాడొస్తాడు ఇలా ఆశీర్వదిస్తాడు, ఆడ 15 లక్షలు ఏందే వాడిని ఇంటికే రాడు వాడు. నువ్వు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎంత వేల లక్షల మంది కన్వర్ట్ అయిపోతున్నారు హిందువులుగా, హిందువుల నుంచి వేరే మతాల్లోకి. ఎవడు కాపాడుతున్నాడు? హిందువుల ఆలయాలన్నీ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, ఎవడు కాపాడుతున్నాడు? మీకు ఒక విషయం తెలుసా, ముస్లిం మసీదులలో గాని చర్చిలలో వచ్చేటటువంటి డబ్బు మీద గాని గవర్నమెంట్ చెయ్యి కూడా వేయదు, కానీ మన టెంపుల్స్ లో వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్ తీసేసుకుంటుంది. వక్ఫ్ బోర్డు వాడు వస్తాడు, వచ్చి వాడు ఏమంటాడు చూస్తాడా, ఈ భూమి నాది అంటాడు. ఇన్నాళ్ళు ఏమయ్యేదంటే దాన్ని క్వశ్చన్ కూడా చేయలేం మనం. ఆ విధంగా ప్రపంచంలో మనకు గవర్నమెంట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ భూమి తుర్కాల దగ్గర ఉంది, వక్ఫ్ భూమి అని. వాడు వచ్చి చెప్పాడు అంటే ఇక మీరు దాన్ని కాదు అని చెప్పి అనలేని కూడా అనలేరు. ఇది నా ఇప్పుడు మీ ఇంటికి వస్తాడు ఒకడు వచ్చి ఇది నా వక్ఫ్ భూమి అంటారు అనుకోండి, మీరేం అనలేరు, ఇంకా వాడికి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. అలా మన దేశం లోపల ఉన్నటువంటి సెకండ్ హైయెస్ట్ తుర్కాలు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్న దాని మీదే గొడవ అయ్యి ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, నిన్న అజారుద్దీన్ అని నాకు ఒకప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అనమాట. సో నాకు ఎట్లా అంటే అజారుద్దీన్ సెంచరీ కొట్టిన ప్రతిసారి నాకు జనాలందరికీ స్వీట్లు పంచేవాడిని. అయితే మనకు ఉండవు కదా జనరల్ హిందువులలో ఈ వేరే భావాలు ఉండవు కదా, తుర్కోడా క్రిస్టియనా అని అనుకోం కదా, మనం అందరినీ సమానంగానే చూస్తాం. నాకు అజారుద్దీన్ స్వీకారం చేశాడు కదండి, ఏంటమ్మా కాంగ్రెస్ లో ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ అదే చెప్పబోతున్నాను. అయితే వాడిని మినిస్టర్ చేశారు. మినిస్టర్ చేసిన రెండో రోజే వాడు బంజారా హిల్స్ లో జూబిలీ హిల్స్ లో ఎన్నో ఎకరాల భూమిని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది వక్ఫ్ అని చెప్పేసి అనేసాడు. అది ఎవరి భూమి తెలుసా? ఆర్మీ వాళ్ళ భూమి. ఒక్కరోజు వాడు ప్రమాణ స్వీకారం చేసిన ఒకటో రోజు రెండో రోజు ఇచ్చేసాడు. సార్ జై శ్రీకృష్ణ, అది ఐ థింక్ అది స్టాప్ చేసింది కదా ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ గొడవ పడ్డారు. అప్పుడు ఇంకా ప్రస్తుతానికి స్టాప్ చేశారు.
అంటే నేనేమంటున్నానంటే ఆర్మీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి స్టాప్ చేశారు. ఒకప్పుడు అయితే వచ్చేవాళ్ళు ఆర్మీ వాళ్ళు చిన్న కాళ్ళ తురకాలతో ఎందుకు పెట్టుకోవడం అని వదిలేస్తారు. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది, మరి ఏంటి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటి? ఇంతమంది ఇన్ని దీపాలు వెలిగిస్తున్నారు కదా, ఉన్న భూమిని అంతా వాళ్ళు తీసుకుంటే ఏమైపోతుంది? ఉన్నది ఒకటే భూమి మనకు, భరత భూమి ఒకటే. ఇంకా వేరే చోటుకి వెళ్తే మనకు ఇన్నాళ్ళు అమెరికాకి వెళ్దాము, యూకేకి వెళ్దాం అనుకునేవి, ఇప్పుడు అయిపోయింది. ఆ దేశాల్లో వెళ్ళగొడుతున్నారు. ఇవాళ కెనడాలో హైయెస్ట్ మందిని స్టూడెంట్స్ ని రిజెక్ట్ చేశారు. 74% మందిని రిజెక్ట్ చేశారు స్టూడెంట్స్ గా వాళ్ళ దేశానికి రాకుండా. అన్ని దేశాలలో మనని ఇప్పుడు అసహించుకోవడం మొదలెట్టారు. ఆస్ట్రేలియాలో అసహించుకుంటారు, వేరే కంట్రీస్ లలో అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవని డైరెక్ట్ గా చెప్తున్నారు. కెనడాలో అయితే ఒక ఆమె వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు వచ్చావు మా దేశానికి అంటే వాళ్ళంటాడు, మేడం నేను కూడా కెనడా సిటిజన్ అంటే నీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారా, నీ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ, నువ్వెలా అయ్యావు సిటిజన్వి? అయిపోయింది. జనాల లోపల ఆ వ్రతే, నీకున్న ఒక్క భూమిని కూడా కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ దీపాలు వెలిగించడం ఆపండి, ముందు గుండెలో దీపాలు వెలిగించుకోండి. ఎంతసేపు ఒక్క నిమిషం సార్, నేను ఫ్లోలో ఉన్నప్పుడు మాట్లాడకండి ప్లీజ్. ఇలాగ అందరూ దండాలు పెడుతున్నారు, ఇలా దండాలు పెడుతున్నారు కోటి దీపోత్సవంలో. ఎందుకు పెడుతున్నారండి దండాలు? నిజంగా భక్తి అంటారా? మీరేమంటారా? నిజంగా భక్తి అంటారా? అందులో ఒక్కడు భక్తుడు ఉన్నా కూడా నేను ఒప్పుకుంటానండి. అది ఒక్కడు భక్తుడు వదిలేసేయండి, ఫర్గెట్ అబౌట్ 50%, 70% నేను అనడం లేదు. ఒక్కడు భక్తుడు ఉన్నాడా అందులోపల? కోటి దీపోత్సవంకి వెళ్తే నాకు ఇష్టం అట్లా జనాలందరినీ ఒక దగ్గర చూస్తే హిందువులని చాలా ఇష్టం అన్నమాట. నేను వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తాను, నేను కోటి దీపోత్సవంలో చెప్తా ఏం చేస్తాను. అందరూ అక్కడ పడేస్తారు, కప్పులు పడేస్తారు, గ్లాసులు పడేస్తారు, నీళ్లు తాగి ఇలా పడేస్తారు. నేను ఏం చేస్తాను, ఎవడు నాకు అందరూ ఏమో ముందు కూర్చుంటారు, దండాలు పెడతారు. శివుడు అక్కడ వీళ్ళు ఫ్రీగా ఈ శివుడు పువ్వులు ఇవన్నీ ఇస్తారు అనమాట. అక్కడ కూర్చుంటారు, కూర్చుని వాడు ఫ్యామిలీ రిజర్వ్ చేసుకుంటారు ఇట్లా 10 సీట్లు. వేరే వాళ్ళని కూర్చొనియారు, అక్కడ కూర్చొనియకుండా పూజలు చేస్తారు. నేను ఆ పూజలకి చాలా దూరంలో ఉంటాను. జనరల్ గా నేను దూరమే పూజలకి. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మాట్లాడద్దండి ప్లీజ్. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి అందరూ. అప్పుడు ఏమైతుంది, నేను చాలా దూరంగా కూర్చున్నా. నేను దూరంగా కూర్చోలేదు, నించున్నా. ఎవడెవడు కప్పులు పడేస్తాడు, ఎవడెవడు గ్లాసులు పడేస్తాడో చూస్తాను. అవన్నీ తీసుకొచ్చి చెత్తబుట్టలో వేస్తా. ఇట్లా మొత్తం 15 రోజుల్లో 14. ఎవడు నాకు అందరూ నన్ను వాలంటీర్ అని కూడా అనుకోరు. ఎందుకంటే వాలంటీర్ కేసే డ్రెస్సులు కూడా ఉండవు. వాలంటీర్లు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ గొప్పల్లో వాళ్ళకి అదే గొప్ప. ఇవన్నీ నేను వేస్తాను. అన్ని గ్లాసులు, చెత్త, ఈ పేపర్లు అన్ని తీసుకెళ్లి వేస్తూ ఉంటాను. అలా 13th డేనో 14th డేనో ఒక అతను వచ్చి అతను ఫోటో దిగుతున్నాడు. నేను ఎవరండి మీరు? నాకు అసలు గుర్తింపు కోసం కూడా చెయ్యను కదా. అతను వచ్చి నాతో ఫోటో దిగుతున్నాడు, ఎవరండి మీరు అన్న. అంటే సార్ నేను చాలా రోజులుగా గ్రహిస్తున్నాను, మీరు ప్రతిరోజు వచ్చి అన్ని చెత్త తీసి అందులో వేస్తున్నారు సార్, మీతో ఫోటో దిగాలి అండి. నేను మన సెలబ్రిటీనా అంటే, సార్ సెలబ్రిటీ కాదు సార్, మీరు అక్కడ మంచి పని చేస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అని చెప్పి ఫోటో దిగాడు. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఇంత క్రూరంగా తయారయ్యారంటే జనాలు. గ్లాసులు అవి కూడా ఇలా పారేస్తారా? క్రూరుల్లాగా వీళ్ళ భక్తులు. ఆలోచించండి ఒకసారి. నేనేమంటున్నానంటే ఈ మూఢ భక్తిని ముందు ఆపండి. అవిద్య, దీన్ని అవిద్య అంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. శుభ్రత లేదు, శారీరక శుభ్రత లేదు, మానసిక శుభ్రత లేదు, వాక్కు శుభ్రత లేదు. డబ్బు 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 పాపిష్టిదండి, డబ్బు పాపిష్టిదండి అంటాడు. వాడు ఏమంటాడు, అరే అక్కడికి హుండి పెట్టరా, జనాలందరూ పైసలు వేస్తారంటాడు. హుండి పెడతారు, పైసలు వేస్తారు. పాపిష్టిది, డబ్బంతా పాపిష్టిది, నాకేయండి అంటారు ఈ ప్రవచనకర్తలు. యూట్యూబ్లలో డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళు లెక్కలేనంత మంది. నా దగ్గరే కొంతమంది టీచర్స్ గా స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను అనమాట, కొంతమంది ఇలా డబ్బులు చేసుకుంటారండి అన్నాను. అంటే ఎంత అంటే 500 నుంచి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే డబ్బు చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, 1000 సబ్స్క్రైబర్స్ కాగానే అందరూ కూడా దాన్ని మానిటైజ్ చేసేశారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పిన వాళ్ళల్లో కూడా చాలా మంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం చేసుకున్నారు. నేను ఇలా చూడండి తప్పు చేస్తారంటే, అయ్యో అవునా సార్ తప్పులు చేస్తారు కదా అని వాళ్ళు నా దగ్గర తలకాయ ఊపారు. తర్వాత తెలియదు వాళ్ళు 1000 కాగానే ఏంటంటే బిజీగా ఉన్నట్టు, ఏం లేదు ఇది నేను ఇలా చేశాను, నేను పూజా మందిరం పెట్టాను, దానికి ఇప్పుడు 2 లక్షల వ్యూస్ వచ్చాయి, మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నాకు ఇలా చేసింది అని చెప్పి చెప్తుంది. నీ బతుకు. ఇంకా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను, నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఇలాంటి జనాలు వీళ్ళు. మనవి 100 మంది కూడా వ్యూ చేయరు. ఒక్కరోజు ఈ రోజు వరకు నేను నన్ను షేర్, సబ్స్క్రైబ్, లైక్ అనలేదు. మన వీడియోలలో ఒక్కరోజు అనలేదు నేను, ఈ రోజు వరకు ఒక్కరోజు అనలేదు. ప్రామిస్ పెట్టి చెప్తున్నాను, నన్ను షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని. చచ్చిపోతామా? ఏం చేస్తాం ఇవన్నీ యూజ్ చేసుకొని? ఇంకో 100 రూపాయలు వస్తాయి అంతేనా? దానికోసమా ఇంత నీచంగా బతకాలా?
అంటే ఆధ్యాత్మిక రంగాన్ని కూడా జనాలు డబ్బు చేసుకోవాలి. కాబట్టి డబ్బు పోదు 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 అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. వీటిపైన భోగం పోదు అని చెప్పేసి చెప్పి అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే తర్వాత శ్లోకంకి వెళ్తున్నాడు. ఏమంటాడు? ఇప్పుడు భోగం గురించి చెప్పాడు. ఇందాకటి శ్లోకం లోపల సుఖాలు ఏవైతే ఉన్నాయో సుఖాలలో నీకు గుర్తింపు అనేది కూడా ఒకటి అని గుర్తుంచుకో. హంగు ఆర్భాటము గుర్తింపు కోసం అని చెప్పి ప్రాకులాడము, మనని ఎవడో తెలియని వాడు కూడా గుర్తుపట్టాలనుకోవడము, ఇంతకంటే మూర్ఖత్వం ఏమన్నా ఉందా? ఎవడు మన జీవితంలో వాడు మనల్ని చూడడు, కానీ వాడి ముందు కూడా మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే లాభం ఏమిటి? కాబట్టి వాటన్నిటికీ ముందు దూరంగా ఉందాము. భోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హోదా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది పరిచయం అవుతారు మాకు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా హోదాలలో ఉన్నాం అనుకుంటారు, రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. అంతలో పెద్ద పెద్ద వాళ్ళు అదే పొజిషన్ మా దగ్గర కూడా చెప్తారు. నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా నాకు పంపించండి, నాతో ఉండాలంటున్నాడు వాడు. నేనే అడగను, నా పిల్లల కోసం అడగను, నా కోసమే అడగను నేను. సో జస్ట్ ఇమాజిన్, అంటే జనాలలో అది పోదు, ఇంకా రిటైర్ అయిపోయినా కూడా ఇంకా వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నాం అనుకుంటారు. అందుకని చెప్పి ఆయన ఏమంటాడు, ఈ సుఖాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ముందు దూరంగా ఉండన్నాడు. మరి రెండోది ఏంది? డబ్బు సంపాదించడం. మనం ఏమనుకున్నాము? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మ మోక్షాల గురించి భజగోవిందం మాట్లాడదు. మనకు మాట్లాడేది అర్ధకామాల గురించే భజగోవిందం మాట్లాడుతుంది అన్ని శ్లోకాలలో. అదే ఇందాకటి శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము? కామము గురించి తెలుసుకున్నాము. కామము అంటే రకరకాల కోరికలు మనని ఎదగకుండా చేస్తున్నాయి అని. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం. అర్థం అనేటటువంటిది అనర్థానికి మూలము. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇందాక మనకు సుఖాలకు దూరంగా ఉండమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? డబ్బుకు దూరంగా ఉన్నాడు. ప్రతి డబ్బు చెడ్డది కాదు, నీ అవసరాలకు తగ్గంత ఉంటే సరిపోతుంది. అంత దాటింది అంటే నువ్వు శత్రువులను చేసుకుంటావు. అర్థం అనర్థం. అర్థం అంటే డబ్బు సంపాదన, అనర్థం నీకు చెడు చేస్తుంది, నీకు అశాంతి చేస్తుంది, నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది. భావయ నిత్యం, ఆలోచించవయ్యా, ఎప్పుడు ఆలోచించి ఇదే. ఇంకా ధనం వల్ల నువ్వు ఏదో సుఖం వస్తుంది అనుకుంటున్నావు, కానీ ధనం నీకు అనర్థాలనే చేకూరుస్తుంది. ధనం అనేటటువంటిది నీకు ఎప్పుడు చెడే చేకూరుస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? ధనం ఏదో నీకు ఉపయోగపడుతుంది, నువ్వేదో లాభం పొందుతాను అని అనుకుంటున్నావు, కానీ కాదు. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. కాబట్టి నాస్తి తతః సుఖలేశః సత్యం, సుఖం లేశ మాత్రం కూడా ఉండదు ధనం వల్ల. కొద్ది ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి ఎవరో, ప్లీజ్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అది నాస్తి ఏంటి? తతః సుఖం లేశం, కొద్ది సుఖం కూడా అందులో రాదు. నువ్వు తప్ప అర్థం చేసుకోకు. డబ్బు ఎప్పుడు నీకు చెడే చేస్తుంది, డబ్బు ఎప్పుడు కూడా నీకు చెడే చేస్తుంది. ఇది నువ్వు గుర్తించవయ్యా. ధనం వల్ల నిజమైన ఆనందం దొరకదు, లేశ మాత్రమైనటువంటి ఆనందం కూడా దొరకదు. పుత్రాదపి ధన భాజాం భీతి, పుత్రుడితో సహా ఎప్పుడు తన కొడుకు కూడా నా డబ్బు లాక్కుని పోతాడేమో అని భయపడుతూ ఉంటాడు. పుత్రుడితో సహా ప్రపంచంలో అందరి నుంచి భయమే ఉంటుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం పొలిటికల్ కెరియర్ లో, వీటిలో తండ్రికి ఏమన్నా అయితే బాగుండని చెప్పి తండ్రిని చంపేసిన వాళ్ళు మనం సినిమాలలో వాటిల్లో చూస్తూ ఉంటాం. తండ్రులను చంపేసి కూడా వాళ్ళు పదవులలో ఎక్కుతూ ఉంటారు. సో ఎందుకని? ఆ డబ్బు అనుభవించాలి. వాడికి తండ్రి అంటే ఎందుకు ప్రేమ ఉంటుంది? వాడికి ఆ సుఖాలన్నీ అనుభవం ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు ఏమైతుంది? సొంత తండ్రిని తల్లిని కూడా చంపేస్తారు. చంపేసేసి దాని మీద, ఆ పదవి మీద, డబ్బు మీద మోహంతోని. కాబట్టి దాంట్లో ఏమవుతుందంటే నీ కొడుకుల నుంచి కూడా నీకు హాని కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి భయము, అనిశ్చితి ఏదైతే ఉన్నదో సర్వత్రైష విహితా రీతి, ఇదంతా కూడా ఎక్కడైనా చూడు నువ్వు, యూ కెన్ సీ, నీకు కనిపిస్తుంది. ఇది నీవు డబ్బుతో లాభం ఉంది అని అనుకుంటున్నావు, కానీ డబ్బు తీసుకొచ్చేది నీకు అనర్థాలే. ఆఖరికి నీ పుత్రుడి దగ్గర నుంచి అందరూ నిన్ను మోసం చేద్దామని అనుకుంటారు. ధనం నీకు శత్రువులని తెచ్చి పెడుతుంది. ధనము నీకు శత్రువుని అవసరమైనంత వాడుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్కువైనా కొద్ది జనాలు మన మీద అసూయపడతారు. కాబట్టి ఈ భయంతో, అనిశ్చితితో చివరి దాకా బతకాలి కదా. బతకడం ఇవాళ అయిపోతే పోనీ పర్వాలేదు, కానీ చివరి దాకా బతుకుతూ ఉండాలి. ఎవరు డబ్బు కొట్టేస్తాడో, ఎవడేం చేస్తాడో, నా డబ్బు కాపాడుకోకపోతే ఎట్లా, బ్యాంక్ లో ఎంత డబ్బు ఉందో, ఇక్కడ ఎంత డబ్బు ఉందో,
ఆడ అంటాడు కదా, కౌపీనదారి కడు సుఖదారి ఏదో అంటాడు కదా. కౌపీనం వేసుకున్నవాడు అందరికంటే ఎక్కువ సుఖంగా ఉంటాడట. ఏమి లేదు, చిన్న కౌపీనం, వాడికి ఏమి పోయేదేమి ఉండదు, హ్యాపీగా ఉంటాడు వాడు. ఎంత తక్కువ మనకు అవసరాలు ఉంటాయో అంత ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, ఎవరైనా రిపీట్ చేయండి. మనకు అవసరాలు తగ్గించుకుంటూ ఉంటే ఆనందం అంత పెరుగుతూ ఉంటుంది. అసలు అవసరాలు కూడా జీరోగా చేసుకుంటే దాన్ని పూర్ణ కాముడు అంటారు. మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. పూర్ణ కామత్వం అంటే ఏంటంటే అన్ని కోరికలు తీరిన వ్యక్తి. అంటే వాడు అన్ని కోరికలు తీర్చుకోడు, వాడికి కోరికలనే ఉండవు. అది కోరికలు ఎప్పుడు తీరడం ఉండదు. ఒక కోరిక కోరిన తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక కోరిన తర్వాత ఇంకో కోరిక. ఏమిటయ్యా నీకు జీవితం ఏంటి అని ఏ హిందువునన్నా అడగండి, వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఇది ఒక దారి ఉందని కూడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే ఏముంది ఇలాగ మనం చేస్తున్నామండి, బాధ్యత గృహస్థాశ్రమంలో ఉండాలి, అన్నిటికంటే గొప్పది గృహస్థాశ్రమం. ఆ ఫలానా ఎవడో గంటిగాడో బింటిగాడో ఎవడో చెప్పాడు, సో వాడు ఆ బంటిగాడు చెప్పినట్టుగా మనం విందాం. వాడు ఏమన్నాడు, గృహస్థాశ్రమం మంచిది అన్నాడు. సరే మంచిది, మనం చక్కగా హ్యాపీగా గృహస్థాశ్రమంలోనే ఉందాం, గృహస్థాశ్రమంలోనే ఉందాం, మనం మంచిగానే పూజలు అవి చేసుకుందాం. ఇదే సరిపోతుంది మనకు. అందరూ అలాగే ఉన్నారు, ప్రపంచంలో అందరూ ఇలాగే ఉన్నారు. ఏదో వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు దేవుడికి ఒక దండం పడేద్దాం, అంతేగాని ఒక సరైనటువంటి పద్ధతి వాళ్ళు నేర్పించట్లేదు అని కూడా పాపం తెలియదు జనాలకి. ఒకడైతే చెప్తుంటాడు, నా కాళ్ళు పట్టుకోండి, నేను మిమ్మల్ని మణిద్వీపానికి తీసుకెళ్లిపోతాను, నేను మీతో పాటు నాతో పాటు వస్తే నేను వైకుంఠానికి తీసుకెళ్తాను. ఒకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్స్ లో ఒక ఆయన అంటున్నాడు అనమాట, నాకు ఏం చేయక్కర్లే, అన్ని గురువు గారు తీసుకెళ్తాడు, అన్ని గురువు గారే చేస్తారట. సో జనాలు ఎంత మూఢనమ్మకంలో ఉంటారు అంటే వాళ్ళకి అలాంటి బ్రెయిన్ వాష్ అయిపోతుంది వాళ్ళకి, అలాంటి బ్రెయిన్ వాష్. దానికి చక్కటి వీడియోస్ కూడా తయారు చేసుకుంటారు వాళ్ళు. నా జీవితం చాలా పాడైంది, కాకపోతే నన్ను సద్గురువు చాలా బాగా కాపాడాడు, నా జీవితాన్ని బాగా కాపాడాడు అని చెప్పి ఇలాంటి వీడియోలు తయారు చేస్తారు. చేసి తర్వాత వాళ్ళు వాటిని గిన్నెలో పెడతారు. నేను ముందు ఏడుస్తూ బాధగా ఉండేదాన్ని, తర్వాత సద్గురువు వచ్చి నా నెత్తి మీద చేయి పెట్టాడు, నా జీవితంలో ఇదే గ్రేట్ మూమెంట్. సద్గురువు ఒక్కడే సద్గురువు అంతే. ప్రపంచంలో ఎంత వందల మంది లేరు సద్గురువులు. సద్గురువు అంటే నీ గురించి తెలిసిన వాడు నీకు ఇచ్చే సలహా, నీ లోపల నిజమైనటువంటి జ్యోతిని వెలిగించాలి, అజ్ఞానాన్ని పోగొట్టాలి. వాళ్ళు ఎలా ఉంటారు, ఆ ఫౌండేషన్ వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత ఇదిగా ఉంటారు తెలుసా వాళ్ళు. వాళ్ళని ఒక్క మాటనండి మిమ్మల్ని అక్కడ తవ్వి పాతేస్తారు అక్కడే. డేరా బాబా ఆశ్రమంలో ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత చూస్తే వేలాది అస్థిపంజరాలు బయటకు వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కడు సన్యాసి నుంచి మిగతా వాడి వరకు అందరూ కూడా కోరికలే కోరుకుంటున్నారు. దానికి వెళ్తే శివలింగం స్థాపిస్తే 2 లక్షలు అంట. దానికి మెయింటెనెన్స్ కూడా మళ్ళా ఇంత డబ్బులు, మళ్ళీ కొన్ని లక్షల్లోనే వచ్చి ఇచ్చిపోతున్నారు సార్ గమ్ముగా. ఆయన తల మీద చేయి పెడితే బ్రహ్మజ్ఞానం వస్తుందంట. అక్కడ ఉంది రమణానంద మహర్షి ఆయన పేరు. అవును తెలుసు, విన్నాను. అలాంటి వాళ్ళు ఎంతమందో. మొన్న టీవీలో ఎవరో చూశాను, ఒక ఆవిడ ఎవరో చేసిందిగా, ఆవిడ ఇలా కూర్చుంది, ఎర్ర బట్టలు వేసుకొని కూర్చుంది. ఆవిడకి ఇలా జనాలు ఇలా వీస్తున్నారు, ఇలా కింద కూర్చొని ఆడవాళ్ళందరూ పారాయణాలు చేస్తున్నారు. రమణానంద మహర్షి గౌడు సార్, మాంసం తింటాడు, అన్ని తింటాడు. మా పక్కనే ఉండే వాళ్ళ తమ్ముడు. అక్కడ మనకు అనిపించదా, సిగ్గు అనిపించదా? అలా వాళ్ళందరిలో కూర్చొని మనము అలా పారాయణాలు చేస్తున్నాము. పైన ఒక ఆవిడ కూర్చుంటుంది, ఇలాగా కూర్చోగానే ఇలా వీస్తూ ఉంటారు. ఇలాగా ఇలా పూర్వకాలంలో రాజులు చేసుకున్నట్టుగా సింహాసనాలలో కూర్చుంటారు. ఇదే మీరు మన అద్వైత ఆశ్రమాలకు వెళ్ళండి, ఋషికేశ్ లో క్యాజువల్ గా ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్తారు, వాళ్ళు మాటలు అన్ని చెప్తారు. అది సింప్లిసిటీ ఈజ్ డివైన్. డివైన్ అంటే ఏంటండి? పవిత్రం, మహత్తు ఎక్కువ ఉన్నది, పవిత్రము. అదే సో దైవికమైనటువంటిది, గొప్పది. సో అదే మనకు అతడు సినిమాలో డిఫరెంట్ గా చెప్పారు దాని డెఫినేషన్. సో వెయిట్ చేస్తున్నాను సార్ మీరు అనడానికి. అయితే సో కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ సింప్లిసిటీగా ఉండరు వీళ్ళు. పెద్ద పెద్ద కిరీటాలు పెట్టించుకుంటారు, పెద్ద పెద్దగా ఊరేగింపులు. డబ్బుకి వాళ్ళే బానిసలైనప్పుడు మనం ఎందుకు గాము? కాబట్టి ధనం మనకు సుఖమిస్తుందని మనం నమ్ముతున్నాము, కానీ అది నిజానికి దుఃఖానికి మూలమయ్యా. ధనం పెరిగే కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది, దొంగల భయం ఉంటుంది, బంధువుల భయం ఉంటుంది, ఎవడో చేమడుగుతాడో. మీకు ఎప్పుడు జరగలేదా చెప్పండి? మీ చుట్టాల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బు అడుగుతారేమో అనే లోపల మీ చుట్టాలే పేదర్పులు అరవరా? డబ్బులు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని భయపడ్డటువంటి ఇన్సిడెంట్లు మీకు జరగలేదా? మాట్లాడండి ఎవరైనా. జరిగినాయి సార్,
ఇవన్నీ చాలా చూసినవేనండి. అన్నిని మీరు చెప్పినవన్నీ విన్నవే, చూసినవే, విన్నవి చూసినవి, అన్ని అనుభవించినవి. అన్ని విన్నవి చూసినవి అనుభవించినవి ఇవన్నీ. అనుభవించినవి అన్నిని. తర్వాత మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ అటాచ్మెంట్ అన్నది అంత బేగా ఎవ్వరూ వదలరండి. ఎందుకంటే ఇది దేవుడు మనల్ని అలాగే తయారు చేశాడు. అటాచ్మెంట్ అన్నది పోదు, పోవాలనుకున్నా పోదు. అది మనకు మనమే చేసుకోవాలి అంతే. అది దాన్ని మనకు మీరు చేసుకోవాలి. చెప్పిన అభ్యాసం దాన్ని ద్వారా బట్టి వస్తుంది. మీరు అభ్యాసం ద్వారా చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది విరక్తి అభ్యాసం? రావాలి చెప్పిన సార్. దాన్ని బట్టి విరక్తి భజగోవిందంలో రావాలి, మనం విరక్తి రావాలి. భజగోవిందంలో మనం నేర్చుకుంటున్నదంతా కూడా అది ఏంటంటే, నువ్వు గనక ఇందులో ఉంటే మునిమనమల్లో మనమల్లో ఇంకొక 50 తరాల వరకు నువ్వు బతుకుంటే 50 తరాల వరకు కూడా మోహం తగ్గదు. కాబట్టి ఏంటంటే ప్రయత్న పూర్వకంగా తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే శరీరంలో ఓపిక ఉండదు, మనస్సులో ఓపిక ఉండదు, జనాల నుంచి నెగ్లిజెన్స్ వస్తుంది, ఎవరు పట్టించుకోరు. మనం ఇవన్నీ భజగోవిందంలో తెలుసుకున్నవే. అవన్నీ తెలుసుకుని అప్పుడు వైరాగ్యం తెచ్చుకో అంటున్నాడు ఆయన. అది విని కూడా మనం వైరాగ్యం రాదు అనుకుంటే ఎట్లాగా? వైరాగ్యం రావాలని ఆయన చెప్తున్నాడు. వైరాగ్యం రావాలి అంటున్నాడు. నాకు రాదు సార్ వైరాగ్యం అంటే ఇది వినద్దు. ఆయన ఏమని చెప్తున్నాడు? వైరాగ్యం తెచ్చుకోవడానికి 30 శ్లోకాలు చెప్పాడు. ఆ 30 శ్లోకాలలో ఏమంటున్నాడు? ఇది ప్రపంచం యొక్క పరిస్థితి, నువ్వు చూడలేదా అని. చూశాను, కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు అంటున్నాడు. 70 ఏళ్ళు అతను కూర్చొని డబ్బు కోసం అని చెప్పేసి గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు అనమాట. ఆయన చూసి అన్నాడు, ఎందుకయ్యా ఇంకా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షత జిప్తుంకరనే. వచ్చేసింది అక్కడ, నలుగురు మొయ్యడానికి సిద్ధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏదో డబ్బు కోసం ఆలోచిస్తున్నావా అని. సో కాబట్టి అప్పుడైనా కళ్ళు తెరవాలి. మనకు జీవితం లోపల వైరాగ్యం అంటే తెలియని వాడు ఎవ్వడు లేడు, అనుభవించని వాడు కూడా ఎవ్వరు లేడు. ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళైనా నాకు వైరాగ్యం తెలియదు అన్నాడు, ఒక్క నిమిషమైనా నాకు వైరాగ్యం రాలేదు అన్నవాడు ఈ గ్రూప్ లో ఉన్నాడా? ఒక్కరైనా పర్వాలేదు, మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. నాకు ఇప్పటి వరకు వైరాగ్యం అంటే తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, లేదు సార్. ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది సార్. ఎందుకంటే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకు. కానీ మనకు కావాల్సింది ఆలోచనతో వచ్చే వైరాగ్యం కావాలి, వివేక వైరాగ్యం. ఆలోచనతో వచ్చే వైరాగ్యం ఉంటే అది పర్మనెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి మీద మనకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ వాళ్ళు మనతో మాట్లాడితే బాగుంది అనుకొని మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాం, మళ్ళీ కొట్లాడతాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం. జీవితం అంతా నాశనం చేసుకున్నట్టు కదా. దాని బదులు ఒక వైరాగ్యం తెచ్చుకుని వాళ్ళకి దూరంగా ఉండండి. ఒకసారి మీకు పడనిది ఇక మీకు జీవితంలో పడదు అనే భావన తెచ్చుకుని విరక్తి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుని మనం దూరంగా ఉండాలి. ద్వేషించద్దు, ఎవరిని ద్వేషించద్దు, దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన జీవితం ముందు వెళ్ళాలి కదా. ద్వేషంతో జీవితం అంతా బతకగలమా? కాబట్టి ఏంది? వైరాగ్యం వచ్చి తీరాలి. దేవుడు ఇచ్చాడు అని దేవుడేమి ఇయ్యాడు, మనం తెచ్చుకున్నాం. ఇవి మనము పెంచి పోషిస్తున్నాం. మనకి ఏమని చెప్పాడు ఆయన? ఒకసారి ఊర్ధ్వమూల మదశాఖం చెప్పండి ఎవరన్నా. ఊర్ధ్వమూల మదశాఖం అది మనం ఏం చేస్తున్నాం? వాటిని చందాంశ యస్య పర్ణాన్ని, దాని యొక్క ఆకులన్నీ కూడా వేదాలు ఇవి అయితే మనం ఏం చేస్తాం? మెల్లగా వాటికి నీళ్లు పోసి పెంచుతున్నాం, విషయ వాంఛలతోని పెంచుతున్నాం మనం. విషయ తర్వాత రెండో శ్లోకం చదవండి. విషయ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అది. సో మనం ఏం చేస్తున్నాము? థ్యాంక్ యూ. మనం ఏం చేస్తున్నాము? వాటిని మనం పెంచి పోషిస్తున్నాము. ఈ గుణాలు త్రిగుణాల వల్ల ఏం చేస్తున్నామంటే వాటిని తడుపుతున్నాం. తడుపుతున్నది మనము తడుపుతూ ఏమంటున్నామంటే భగవంతుడు నాకు వదల్చలేదు అంటున్నాం. మనము తడుపుతున్నది మనమని దేవుడే చెప్తున్నాడు. దేవుడు నాకేం సంబంధం లేదని దేవుడు చెప్తే మళ్ళా సార్ దేవుడు ఇచ్చాడు అని ఎవరు అనకండి ఆ మాట. ఇక ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఆవిడ అన్నమాట ఎవరు అనకండి. ఇంకా దేవుడు ఇవ్వలేదు. దేవుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇచ్చి ఎలా నువ్వు వాడుకుంటావో నీ మీద వదిలేశాడు. దాన్ని మనం వాడుకోవడంలో దానికి ఉంది. దాన్ని ఏమంటు దేవుడే అంటున్నాడు, నువ్వే చేసుకుంటున్నావు అని చెప్పేసి. విషయ ప్రవాల, నువ్వు విషయాలని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అంటే ఇది వెళ్ళిపోతున్నావు, అందులోకి వెళ్ళిపోతున్నావు.
వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు, వాటిని తడుపుతున్నావు చక్కగా, ఆకులని వీటిని వాటిని మంచిగా తడుపుతున్నావు. అందులోంచి ఇంకా పుడుతున్నాయి ఆకులే ఆకులు. అసలు నీకు అక్కడ ఊర్ధ్వంలో ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు. ఈ ఆకుల్లో సార్ పుట్టుకుపోతున్నావు, అంటే బంధాలలో ఒక్క పొద్దు ఉండలేకపోవటం తప్ప సార్ కార్తీక మాసాల్లో అదొక్కటి చిన్నది దానికి ఇప్పుడు మనం వెళ్తున్న దానికి సంబంధం లేదండి. సో ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఆ మూలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ మూలాన్ని మనం గుర్తించలేక ఈ ఆకుల లోపల, ఈ చెట్ల లోపల, ఈ ఊడల లోపల ఇరుక్కుపోతున్నాం. సో అసలు మూలం అదే అయినప్పుడు మనము ఈ బంధాలు ఎలా పెంచుకుంటున్నాం? ఆయన ఏమన్నాడు? కర్మానుబంధైని మనుష్యలోకే, ఇవి మనల్ని బంధింపజేసేస్తున్నాయి ఇక్కడ అంటున్నాడు దేవుడు. నిన్ను నేను బందీగా చేశానని ఎప్పుడు అన్నాడు దేవుడు? మనము బంధీలమైతున్నాము, మనము పవిత్రులము, నా అంశతో పుట్టిన వాళ్ళే మీరందరూ. కానీ మీ ఇంద్రియాల వల్ల మీరు ప్రకృతికి ఆకర్షిత అవుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? దాన్ని బలంగా ఆపాలి. ఎలా ఆపాలి? దానికి మళ్ళీ అది కూడా క్వశ్చనే కదా. మనం ఏం చేయాలి? ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒకటి తాగేవాడు ఉన్నాడు. వాడు ఏం చేయాలి? తన తాగే ఫ్రెండ్స్ కు దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు ఎక్కువ తాగుతాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అలాంటి ఫ్రెండ్స్ కు దూరంగా ఉండాలి. అలాగే చెడు మాట్లాడే వ్యక్తులు ఉంటారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా పొరపాటున ఒక చెడు మాట్లాడచ్చు కదా, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. చూసారా సులభమా కాదా? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. సార్ అలా కాదు సార్, వాళ్ళ కంపెనీ నచ్చింది సార్. అది ప్రాబ్లం. అక్కడ వెళ్తే మంచిగా వాళ్ళు ఇలా డాన్సులు చేస్తున్నారు సార్, ఇలా పడుకొని ఇలా పిచ్చి డాన్సులు అవి. ఆ చీప్ విషయాల కోసం వెళ్తారు ఆ పిచ్చి పారైనకి. చిన్న వాటి కోసం కక్కుర్తి పడుతూ, ఎవడెవడి డబ్బుకో ఆశపడుతూ మనకు సిగ్గు అనిపించదా? ఒకసారి ఆలోచించాలి. మనం ప్రశాంత చిత్తులై, హంగు ఆర్భాటం లేని నిశ్చల తత్వంతో భగవంతుని ధ్యానిస్తే ఎంత బాగుంటుందో చూసుకోండి ఒకసారి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఏదైతే భగవంతుడు ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నాడో అది భగవంతుడు ఇవ్వలేదు, అది నువ్వు తెచ్చుకున్నది. నువ్వు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని వదలాలి. నువ్వు ఈ పిచ్చి పనులన్నీ మానేయాలి. లేదు నేను మానేయను, వాటిలో వెళ్తాను, అలాంటప్పుడు అసలు ఇలాంటివి అటెండ్ అవ్వకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి అటెండ్ అవ్వకూడదు, సింపుల్. ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాను, నాకు ఇవి చేద్దామని వద్దు అసలు. అలాంటి వాళ్ళకి ఇవి కావు. ఇది భజగోవిందం అనేది వైరాగ్య సాధన కోసం. భజగోవిందం అనేది సింపుల్ వైరాగ్య సాధన కోసం. కానీ మనం ఏం చేస్తున్నాము? వైరాగ్యం నేర్చుకోవడం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు కూడా ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? ఈ తప్పు పనులలో, తప్పు విషయాలలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది తప్పు. అర్థం అంటే సంపద కాదు, మనకు ఆధారము అని మనం అనుకుంటున్నాం. తప్పు ఎక్కడ వస్తుందంటే, నేను డబ్బు సంపాదించడం ఎందుకంటే ఏమో నాకు ముసలితనం అయ్యాక ఏమొస్తుందో, ఇంకెంత డబ్బు అవసరం అవుతుందో, రోగాలకు ఎంత అవుతుందో, ఇలా ఆలోచిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ డబ్బే నాకు ఆధారము అనుకుంటున్నాం. ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని డబ్బుతో చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు అంటే వాడిని డబ్బుతో కౌంట్ చేస్తున్నాం మనం, వాళ్ళని డబ్బుతో కౌంట్ చేస్తున్నాం మనం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నాకు పారాయణాలు ఇష్టం సార్, నాకు సరదాగా ఇవి ఉన్నాయి, ఇవి చేస్తామన్న వాళ్ళు అసలు ఈ ప్రోగ్రామ్ లో రావద్దని నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను, చాలా రోజులుగా చెప్తున్నా నేను. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ దట్. అండ్ నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, ఈ 9కి 10కి వినే వాటిలో పుణ్యం కూడా రాదు మీకు. మీలో ఆలోచన వచ్చి మారితే అయిపోయింది, క్షణాల్లో మీకు మార్పు వస్తుంది. కానీ లేకుండా ఉత్తగా ఈ గంట సేపు వింటే మీకు గంట వేస్ట్ కూడా టైము. ఎన్నిసార్లు చెప్పానో నేను ఆ మాట, ఎన్నిసార్లు చెప్పానో. కాబట్టి ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడికి మనం చేసే హంగులు ఆర్భాటాలు కావు. ఓసారి ఏమైందంటే మేము ఒక పాటల కాంపిటీషన్కి వెళ్తే స్టేజ్ మీద మంచిగా పాటలు పాడుతున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు? తెలుగు వీరలు ఎవరా ఇలా మీసాలు తిప్పుతున్నారు, ఒకటి తొడలు కొడుతున్నాడు, ఒకడు ఇలా చేస్తున్నాడు. అప్పుడు ఆఖరికి ఆయన కోఆర్డినేటర్ కి కోపం వచ్చింది, మైక్ లో చెప్పాడు, ఇక్కడ మేము ఇచ్చేటటువంటిది ఏంటంటే మీరు ఎంత శ్రావ్యంగా పాట పాడుతున్నారు, మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటి, ఆ పాటకి మీరు ఎటువంటి సంగీత దీనిలో పాడుతున్నారు, ఎంత మధురంగా పాడుతున్నారు, వాటికి మేము ఇస్తాము, కానీ మీరు ఈ పిచ్చి వేషాలు చేసే వాటికి మేము ఇవ్వము. ఈ పిచ్చి వేషాలు మీరు రోడ్డు మీద చేసుకోండి, మీకు పైసలు ఎవడన్నా వేస్తాడు అని చెప్పి. భగవంతుడికి కావాల్సింది కూడా అదే. భగవంతుడికి కూడా కావాల్సింది ఏంటంటే మన భక్తి, మన చిత్తశుద్ధి. మనకు భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మన చిత్తశుద్ధి.
అంతేగాని నేను ఉంటానండి, నేను బంధాలలోనే ఉంటాను, దేవుడికి కాపాడుకోవాలి, దేవుడు ఎందుకు ఇచ్చాడండి, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు జనాలు. దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఇస్తే దేవుడు వద్దని చెప్పి అన్నాడు, దేవుడే వద్దన్నాడు. అయితే ఇప్పుడు మానేయ, అయితే ఇప్పుడు దేవుడు ఇచ్చాడు సరే, వద్దని అన్నాడు, ఇప్పుడు మానేయచ్చు కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నాడు. ఇవి 4 అయితే శ్రీనివాస్ ఇవ్వలేదు, దేవుడే ఇచ్చాడు కదా. కాబట్టి మోక్ష మార్గంలో ఎందుకు వెళ్ళావు మరి దేవుడు ఇచ్చిన దానికి? హిందూ అంటేనే నువ్వు మోక్ష మార్గంలో వెళ్తేనే నువ్వు హిందువి. నువ్వు హిందువు ఎప్పుడైతావు? నువ్వు మోక్ష మార్గంలో వెళ్తున్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి హిందువి. కానీ మోక్ష మార్గం లేనప్పుడు లాభం ఏమిటి? సో కాబట్టి ఏంటంటే మనము ఎంతసేపు కూడా ఏమనుకుంటున్నామంటే డబ్బు ద్వారా మనకు సుఖం వస్తుంది. ఆ డబ్బు కనుక అహంకారంతో కూడిందంటే ఇక అనర్థమే. అదే డబ్బుని కనుక నువ్వు భక్తిపూర్వకంగా దానమో ఏదో మంచి పర్పస్ లకు చేసినట్లయితే అది పుణ్యం కూడా వస్తుంది, మంచి పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఏ డబ్బు అయితే నీకు అన్నది మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో ఎవరండి? కళ్యాణి గారు ఉందండి, సనా కళ్యాణి. కళ్యాణి గారు ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు డబ్బు గనక అహంకార పూర్వకం వెళ్ళిందంటే అది అనర్థమే వస్తుంది. వీడిలో గొప్ప చూపించుకోవాలి, వాడిలో గొప్ప చూపించుకోవాలి. అండ్ డబ్బున్న వాళ్ళు అట్లా అని చెప్పి వాళ్ళు ఏం పెద్దరికంగా ఉంటారని ఏమి ఉండదు. మా దగ్గర ఒకడున్నాడు, వాడికి కోట్ల కొద్ది పైసలు ఉన్నాయి. వాడు మా అపార్ట్మెంట్ లో ఒక పేపర్ ఏదో జిరాక్స్ చేయాలి. జిరాక్స్ చేయాలంటే 100 పేపర్లు జిరాక్స్ చేయాలి. వాడు ఇప్పుడు బాధంతా ఏంటంటే మన అపార్ట్మెంట్ లో 100 మంది లేరు కదా, 100 మంది జిరాక్స్ చేయమని చెప్పాం వాడికి. చెప్తే వాడు కోటీశ్వరుడు, 100 కోట్లకు వాడు అధిపతి. వాడిని 100 రూపాయలు పెడితే జిరాక్స్. వాడు ఏమో ఆలోచిస్తున్నాడు, నా శ్రీనివాస్ ఒక మాట చెప్పు, ఉన్నది 92 మంది కదా, అందరికి ఇవ్వాలన్న అవసరం ఉన్నదా, ఓ 80 చేపిద్దాం. వాడు 20 రూపాయలు సేవ్ చేసుకుందామని చూస్తున్నాడు. చాలా చోట్లలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కట్టని వాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళే. మీరు చూసుకోండి, కావాలంటే నా మాట కరెక్టా కాదా మీరు చూడండి. అలాంటి వాళ్ళే ఉంటారు. డబ్బుండి వాళ్ళకు హృదయం విశాలంగా కూడా ఉండదు. సో కాబట్టి ఏమవుతుందంటే అది అనర్థం. వాడు అక్కడికి మందులకు పెట్టాలి, మంచిగా పెట్టకపోతే మందులకు పెట్టాలి అంతే. సో కాబట్టి ఏంటంటే ఈ డబ్బుతోటి నాస్తి తతః సుఖలేశ సత్యం, దాంతో ఒక చిన్న ఇది కూడా లేదు. మనం ధనంతో ఏదో తాత్కాలికమైనటువంటి సుఖం వస్తుంది అనుకుంటాం కదా, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఉదాహరణకు నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, అమ్మ బాగుంది అని తిరుగుతున్నంత లోపల దాని బ్యాటరీ డౌన్ అయింది, తర్వాత కార్ది ఏదో ఇదైంది, తర్వాత కార్కి ఏదో యాక్సిడెంట్ అయింది, కార్ది టైర్ పోతుంది, కార్కి మెయింటెనెన్స్ కి వెళ్తే వాడు 20,000 30,000 వేస్తాడు. మన ముఖం చూసి ఎంత ఖరీదైన కార్ అయితే వాడు అంత ఎక్కువ నీకు మెయింటెనెన్స్ వేస్తాడు. సో కాబట్టి అది నీకు కారు ఉన్నన్ని రోజుల పాటు నువ్వు దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు, కానీ సుఖం అనుకుంటూ దుఃఖం అనుభవిస్తావు అంతే. తప్పని కాదు నేను అనేది కారు కొనుక్కోవడం, ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే. సో అదే విధంగా మళ్ళీ డబ్బు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరైనా ఈ డబ్బుని తీసుకెళ్లిపోతాడేమో, డబ్బు గవర్నమెంట్ ఏమన్నా లాగేసుకుంటుందేమో, తుర్కాడు ఏమన్నా లాగేసుకుంటాడేమో, మన పిల్లలు ఏమన్నా స్వాధీనం చేసుకుంటారేమో, ఇంకేమన్నా క్షీణం అయిపోతుందేమో. ఆఖరికి ఏమవుతుంది, ఉండి 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 మోడీ గారు ఒక మంచి రోజు నాడు ఆ నోట్లన్నింటినీ బ్యాన్ చేసి పారేస్తారు. సో కాబట్టి ఏమైతుందంటే ధనం ఉన్నంత వరకు కూడా మన మనసు లోపల ఆ భయం ఉండి తీరుతుంది. భయం ఉంటే సుఖం ఎక్కడిది? అందుకే ఆయన ఏమంటారు, సర్వత్రైష విహితా రీతి. బాబు ఇది ధనం యొక్క సహజ స్వభావం, సహజ స్వభావం. కాబట్టి 2 శ్లోకాలని కనుక మనం కరెక్ట్ గా చూసుకున్నట్టయితే భోగము అనర్థమే, అంటే కామము అనర్థమే. ఇందాకటి శ్లోకంలో కామము, ఇప్పుడు నేర్చుకున్న శ్లోకంలో అర్థము. అర్థకామాలు 2 కూడా అనర్థాలకే దారితీస్తాయి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాడు వైరాగ్యాన్ని సాధిస్తాడు. ఇది ఎగ్జాక్ట్లీ ఆయన అదే చెప్తున్నాడు. వైరాగ్యం రావాలి అంటే ఏంటంటే ముందు దీన్ని అర్థం చేసుకో. ఈ 2 కూడా నీకు చెడే ఇస్తాయి అంటే మనం ఎందుకు చేస్తాం? కాబట్టి దాన్ని ఒక లిమిట్ లో పెట్టుకోకపోతే మనకు చెడే వస్తుంది. నిజమైనటువంటి సుఖం ఎక్కడ ఉంది? ధనంలో లేదు, భోగంలో లేదు, బంధువులలో లేదు, కేవలం ఆత్మలో మాత్రమే సుఖం ఉంది. మన ఆత్మ స్వరూపమైనటువంటి శాంతి ఏదైతే ఉందో అందులోపల మనము మిగిలినప్పుడు మాత్రమే మనము సచ్చిదానంద స్వరూపులమై మిగిలిపోతాము. ఆత్మలో తప్ప ఇంకెక్కడా సుఖం లేదని చెప్పి చాందోగ్యోపనిషత్తు కూడా చెప్తుంది. సుఖం అనేది ఎక్కడుంది అని ఎవరన్నా అడిగితే కేవలం ఆత్మజ్ఞానంలోనే ఉంది, ఆత్మజ్ఞానంలోనే ఉంది. ధనం పైన కోరిక అనేటటువంటిది ఏదైతే ఉందో అది అజ్ఞానపు రూపము. కాబట్టి ధనం అంటే సుఖం అని చెప్పి నమ్ముతాం కదా, అది కూడా అనర్థమే. నిజమైన అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానము. మనము చాలా మందిని చూసుంటాం, వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు, చివరికి పిల్లలు ఎక్కడో వేరే వేరే దేశాల్లో ఉంటారు, విడి ఒక్క ఇంట్లో ఒక్కడే అలా బాధగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తారో పిల్లలు అని చెప్పి వాళ్ళు వస్తారు, వచ్చి 4 రోజుల్లో వెళ్ళిపోతారు. సో ఏముంది ఇంకా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో వస్తారు, 6 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడో వస్తారు.
కాబట్టి ధనం అనేటటువంటిది ఈ రోజుల్లో ఎవరికి అవసరం కూడా లేదు. నీ సంపాదన డబ్బు, ధనం అనేటటువంటి నీకు భద్రత ఇవ్వదు, ప్రేమలు ఇవ్వదు, ఆప్యాయత ఇవ్వదు. భోగం అనేది నీకు ఆనందం ఇవ్వదు, ఆప్యాయత ఇవ్వదు. శాంతి అనేది ఇక్కడ లోపల ఉంది. ఆ శాంతిని సంపాదించుకో. గోవిందా గోవిందా, నన్ను ఎప్పుడు కూడా ఈ సత్యంలో నిలుపు, ఈ సత్యమే కావాలి నాకు. సో ఇందాకటి శ్లోకంలో భోగం పైన ఆసక్తి తెలుసుకున్నాం, ఈ శ్లోకంలో డబ్బు పైన ఆసక్తి తెలుసుకున్నాము. భోగానికి కారణమైనటువంటిది ఏంటి? కామము. ధనానికి కారణమైనటువంటిది ఏంటి? లోభము. లోభం వల్ల మనకు చాలా వస్తుంది. లోభం పెట్టాలంటే, డబ్బు పెట్టాలంటే ఎంత గిలగిల్లాడిపోతారో జనాలు. నేను చెప్పే కదా, కొంతమందికి మనం ప్యాకెట్లు ఇచ్చేస్తాం. వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఏదో మనకి ఇచ్చిన పేరు ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డబ్బు విషయంలో ఎక్కువ బెంగా ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, కొద్ది కొద్దిగా తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఏదో చిన్నగా, మా ఫ్రెండ్ చెప్పే కదా, ఓ చిన్న ప్యాకెట్ లో 4 ఇక్కడ పెట్టేసి, లేదా ఇంట్లో చేసినవి పెట్టేసి ఒక ప్యాకెట్ కి ఇలా స్టేపులర్ కొట్టిస్తాడు. తప్పనను, లోభం పెరిగిపోతుంది. నా డబ్బు అనేసరికి లోభం పెరుగుతుంది. ఆయన చాలా నైస్ పర్సన్, నాకు ఏమీ కంప్లైంట్ లేదు. కానీ చెప్పేది ఏంటంటే, ఆ డబ్బుకి లోభం ఎలా పెరుగుతుంది. ఇప్పుడు చెప్పే కదా, మా అపార్ట్మెంట్ లో వాడు అన్ని 100 కోట్లు ఉన్నవాడు, వాడు ఏమంటాడు, ఈ 10 రూపాయలు అవసరమా అంటాడు. ఇప్పుడు మేము ఆఫీస్ తీసుకున్న దాంట్లో 8-10 వింగ్స్ ఉంటాయి, 10 సైడ్స్. వాడు ఆ రెంట్, వాడికి ఒక్కొక్క దాని మీద బోలెడు రెంట్ వస్తుంది. నెలకే వాడు 25-30 లక్షలు 40 లక్షలు రెంట్ తీసుకుంటాడు. వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఆఫీస్ కి రావడానికి మధ్యదారిలో వాడు ఎక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి సైబర్ టవర్స్ ఒక 5-10 నిమిషాలు, 50 రూపాయల ఆటోలో వచ్చేయచ్చు. వాడు కాల్ చేసి అంటాడు, ఇక్కడి నుంచి నేను రావాలంటే ఇప్పుడు ఆటో చేయించుకుని రావాలా, నన్ను ఎవరైనా కార్లో తీసుకెళ్ళండి అంటాడు వాడు. మేము మళ్ళీ ఏదో వాడిని కార్లో తీసుకుని వస్తాం. మరి వాడికి నెలకి 20 లక్షలు 30 లక్షలు రెంట్సే వస్తాయి ఆఫ్టర్ TDS నెలకి. సో కాబట్టి గుర్తుంచుకోవయ్యా, నువ్వు కామం పైన కోరికలు పెట్టుకుంటూ పోయావా, నీకు రోగాలు పాపాలు గ్యారంటీగా వచ్చి తీరుతాయి. కొన్ని డబ్బు పైన నువ్వు ధ్యాస పెట్టుకుందామంటే నీకు భయాలు అనర్థాలు కదులుతాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే, కామాన్ని పోగొట్టుకోవాలంటే నీకు కావాల్సింది వైరాగ్యం. ఈ డబ్బు పైన నీకు ఆసక్తిని పోగొట్టుకోవాలంటే ఉన్న దాంట్లో సంతృప్తి. జాగ్రత్తగా వినండి, కామం పోగొట్టుకోవాలంటే వైరాగ్యం, డబ్బుని నాకు సరిపోతుంది అనేటటువంటి భావన వచ్చిందంటే ఈ లాస్ట్ శ్లోకం 29వ శ్లోకం. కాబట్టి 28, 29 శ్లోకాలు సమ్మరీ అని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి అర్థము, ఒకటి కామము, ఈ రెండింటికి కూడా కల్మినేషన్ ఇది. అల్టిమేట్లీ మనకేంటి, నువ్వు భోగం అనుభవించిన దుఃఖమే, డబ్బు అనవసరంగా సంపాదించినా కూడా దుఃఖమే. డబ్బు విషయంలోనేమో సంతృప్తిగా ఉండు, ఈ కోరికల విషయంలోనేమో వైరాగ్యం తెచ్చుకో. ఎందుకంటే కోరికలన్నీ నీకు రోగాలు పాపాలు ఇస్తాయి. నీకు డబ్బు ఎప్పుడు కూడా లోభాన్ని, భయాన్ని, అనర్థాలని కలిగిస్తుంది, శత్రువులను నీకు కల్పిస్తుంది అని చెప్పేసి ఇది నువ్వు పాటించాలయ్యా. పాటించినప్పుడు నీ లోపల నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది. ఆనందం అనేటటువంటిది, నేను మీ అందరికీ చిన్నప్పుడు నా ఒక గ్రీటింగ్ కార్డు గురించి చెప్పాను. ఆ గ్రీటింగ్ కార్డు పంపించాల్సింది కూడా నేను ఆపేసి చట్ ఇందులో ఉన్నటువంటి మెసేజ్ కరెక్ట్ ఏమనుందంటే, నిజమైన సంతోషము భగవంతుని వెతకడంలోనే ఉంది. ఇది నాకు ఇంజనీరింగ్ లో చిన్నపిల్లాడి, నాకేం తెలుసు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు, నాకేం తెలుసు. ఆ చదవగానే నాకు ఎందుకో బాధ అనిపించింది. నిజమైన సంతోషం అక్కడే ఉంటుందని నేను ఆలోచించాను. 17 ఏళ్ళకే నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. ఆలోచించాను, ఏంటి నిజమే కదా ఇది. ఆఖరికి నేను నా గ్రీటింగ్ కార్డు పంపిలే ఎవరికి, నా దగ్గరే ఉంచుకున్నా. ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా నేను ఆధ్యాత్మిక మార్గంలో కూడా రాలేదు. కానీ నాకు చాలా నచ్చింది. నిజమైన ఆనందము భగవంతుడు వెతకడంలోనే ఉంది. అంటే నీ స్వస్వరూప సాధనలోనే ఉన్నది, ఆత్మస్వరూపం తెలుసుకోవడంలోనే ఉన్నది, ఆత్మలోనే ఉన్నది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ విధంగా మనము అద్భుతమైనటువంటివి ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి, కానీ అయిపోయింది సమ్మరీ. ఈ 2 ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 శ్లోకాలునే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 2 శ్లోకాలలో అంత నాలెడ్జ్ ఇచ్చేశారు మనకు, పూర్తి స్థాయి జ్ఞానాన్ని మనకి ఇచ్చేశారు. సో కామముని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వైరాగ్య భావన ద్వారా. డబ్బు పైన ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సంతోషం ద్వారా. ఎంత ఉంటే అంత దాంతో సంతోషంగా ఉంది. మనకు సరిపోకపోవడం ఉండదు తెలుసా, లిమిటెడ్ నీడ్స్ తోటి. ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా 100 రూపాయల చొక్కా, హ్యాపీగా ఉండాలి. 100 రూపాయల చొక్కతోటి హ్యాపీగా ఉండాలంటే ఎవడు పట్టించుకోండి. నేను ఒకసారి చొక్కా ఉల్టా కూడా వేసుకుని వెళ్ళిపోతా, జనాలను చూసి పిచ్చోడు అనుకుంటారు. ఓకే, నాకేమైంది. సో కాబట్టి ఆ సంతృప్తి లోపల వచ్చే ఆనందం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం గుర్తింపు కోసం ట్రై చేయొద్దు. శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటే ఎవరంటే, శ్రీనివాస్ కనిపించినా కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే వారు నా నిజమైన స్టూడెంట్స్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, హోల్ హార్టెడ్ గా ప్రామిస్ చెప్తున్నా. నాకు ఏ గుర్తింపు వద్దు మీతోటి, ఏ విధంగా కూడా ఎవరిని కలవాలని కూడా లేదు నాకు.
నా చుట్టాలని నా సొంత వాళ్ళ ఫంక్షన్స్కే నేను వెళ్ళను. ఇంకెవరిని కలుస్తా నేను? RSS లో కలుస్తాను అంతే జనాలను, అంతే. మీరు కూడా సేవ ఏదన్నా చేస్తే తప్పక కలుస్తారు అంతే, ఇంకేది లేదు. ఇంకా దానికి తప్ప ఇక దేనికి కలిసేది లేదు ఎవరిని. జై శ్రీకృష్ణ. ఆ సత్యాన్ని గుర్తించండి, అప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా. కల్మషం లేనటువంటి ఆనందం వస్తుంది మనకు. ఆ నవ్వు కూడా ఎట్లా రావాలి మీకు? కల్మషం లేకుండా గుండె లోతుల్లోంచి ఆనందమైనటువంటి ఇది రావాలి. జై శ్రీకృష్ణ. నాట్ షూర్ వెదర్ ఐ మేడ్ ఇట్. సరే చెప్పండి, ఇంక ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నేనేం చెప్తానంటే వైరాగ్య సాధన రావాలంటే రోజు తత్వసారం పెట్టుకుంటాను సార్. నేనైతే తత్వసారం మరి చెప్తున్నాను. ఇంకోటి 15వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం చదవాలి. వైరాగ్యం రావాలంటే మన మనసులో రావాలి ముందు. అది రోజు అలవాటు చేసుకోవాలి. దైవ ప్రార్థన కిందకే చేసుకోవాలని నా అభిప్రాయం, నా ఆలోచన. మీకు తెలియదేం కాదు. ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇటువంటి అనుభవాలు మీకు ఎప్పుడు అందరికీ ఒకసారి ఆలోచించండి. ఇటువంటి అనుభవాలు నేను కొత్తగా చెప్పింది ఒక్కటైనా ఉండదు. బహుశా అందరికీ అన్ని తెలిసినవే కదా. అన్ని తెలిసినవే సార్, కానీ ఆచరించడం తక్కువ. అని చూడ చాలా సులభము, యాక్చువల్ గా చాలా సులభం తెలుసా. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళాలి, ఒక పెళ్లికి వెళ్ళాలి. 4 రోజులు పోయినట్టే కదా. మీ ఇంట్లో ఒక పెళ్లి చేయాలి, మీ కొడుకో కూతురుకో పెళ్లి చేయాలి. ఒక వారం 10 రోజులు పోయిందా లేదా? మీరు అందరి ఇళ్ళకి కార్డ్స్ తీసుకోవడానికి వెళ్తారు. వాళ్ళు అంటారు వీళ్ళ పిల్లల పెళ్లిళ్ళు పెటాకులు అయిపోవాలంటారు. ఏం చేస్తారు అప్పుడు? అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే నేను అందరూ మిమ్మల్ని దీవించే వాళ్ళే ఉంటారా, లేకపోతే మీకు చెడు జరగాలనుకునే వాళ్ళు ఉంటారా? మీరు కార్డు ఇచ్చే వాళ్ళలో చెప్పండి, పర్లేదు, మొహమాట పడకండి. ఉంటాయి సార్, చెడు అభిప్రాయాలు కూడా ఉంటాయి, లేకుండా ఎక్కడ ఉండవు. మిగతా వాళ్ళు చెప్పండి, ఏమన్నా మిగతా వాళ్ళు, ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు ఒకసారి మాట్లాడండి. ఆ మాటలో సత్యం లేదంటారా? అందరూ మీరు కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కడు, లేకపోతే మీ ఇంటికి పెళ్లిలో మీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కడు మీకు మంచి జరగాలని, దేవుడా వీళ్ళని సర్వత్రా సుఖంగా ఉంచు అని అంటాడా? కానీ ఎవడైనా మీ ఇంట్లో పెళ్లికి రాకపోవచ్చు, కానీ వాడు తన హృదయం నుంచి మంచి జరగాలి, నేను పెళ్లికి వెళ్ళలేకపోయాను, వీళ్ళకి మంచి జరగాలి భగవంతుడు అనే వాళ్ళు కూడా ఉంటారు. 100% చెప్పిందే నిజం సార్. ఎక్కువ మంది వచ్చే వాళ్ళకన్నా రాకుండా ఉన్న వాళ్ళే ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ చూసి ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని వీళ్ళు ఇంత బాగున్నారు. అండ్ వీళ్ళలో చెడు జరిగింది అన్న 2వ నిమిషము సంతోషపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళలో వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. నిజం సార్. ఆ పెండ్లి ఎట్లా చెడిపోతుంది, ఆ పెండ్లి వల్ల ఏమేమి వస్తాయి, ఏం కథ అది చూద్దాం. వాళ్ళని పంతం బట్టి మరీ వస్తారు సార్. వాళ్ళకి చెడు ప్రచారం చెయ్యాలి వాళ్ళ మీద ఏ రకంగానన్నా అని. ఈ రకంగా చాలా మంది వస్తారు సార్ పెళ్లికి. కరెక్ట్. అదే అలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత సుఖాలు కూడా మీకు ఏదైనా మీరు ఒక కారు కొన్నారు కదా, మీకు అది జీవితం అంతా ఆనందం ఇచ్చింది అని ఎవరైనా చెప్పగలరా అండి? ఇందు లోపల ఇవ్వదు. ఏది శాశ్వతమైన ఆనందం ఇవ్వదు. శాశ్వతమైనటువంటి ఆనందం ఒక భగవంతుడు ప్రేమ తప్ప మనకి ఏది కూడా శాశ్వతమైనటువంటి ఆనందం ఇవ్వదు. భగవంతుడి పైన భక్తి తప్ప మరి ఏది కూడా మనకు శాశ్వతమైనటువంటి ఆనందం ఇవ్వదు. భగవంతుడి పైన ఆలోచన తప్ప మనకి ఏది శాశ్వతమైన ఆనందం ఇవ్వదు. కానీ ఒకసారి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని రుచి చూసిన వాళ్ళు ఇక అందులోంచి బయటికి రారు. అందులో ఇక పర్మనెంట్ గా ఉంటారు. అందులోపల వాళ్ళు పర్మనెంట్ గా ఉంటారు. అది గుర్తించాలి మనం. ఇంకా వీలైనంత వరకు అదే చూడండి. అంటే ఈ హంగులు వీటన్నిటినీ ఆపేసి ప్రశాంత చిత్తులై భగవంతుని ప్రేమించడం అనేటటువంటిది నేర్చుకుంటూ ఉంటే జీవితంలో చాలా విషయాలు సాధించగలుగుతాం. ఎవడో ఏదో అనుకుంటాడు, ఏమనుకుంటే మనం ఏం చేస్తారు? కొట్టుతారా? చంపేస్తారా? ఎవడేమనుకున్నా మనకేం లెక్కలేదు. మనం వేదవాళ్ళు అనుకున్నా అనుకోనియండి, మనం చెడ్డవాళ్ళని అనుకోనియండి. వాళ్ళు ఎంత మనని వాళ్ళ 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 శాపాలు, వాళ్ళ తిట్లే మనకు దీవెనలు. గుర్తుంచుకోండి. అలా అన్న ప్రతి ఒక్కరు మన పాపాలు తీసేసుకుంటూ ఉంటారు. మనకు చెడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ మన పాపాలు తీసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం కొన్ని పాపాలు మనం అనుభవించాలి, లేదా ఇట్లా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. బెటర్ మనం నోరు మూసుకుని ఉందాం. కనీసం ఉంటారు అవతల వాడు ఒక్క క్షణంలో. ఇప్పుడు మీరే చూడండి,
ఇప్పుడు మీరు ఇంటికి వస్తాడు, రాగానే మీరు సంతోషపడతారు, వాడి కోసం బజ్జీలు వేయిస్తారు, కంచాలు పెడతారు, పిచ్చి నవ్వులు నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ వాళ్ళతో గడుపుతూ ఉంటారు. వాడు వెళ్ళినప్పుడు ఒక 50,000 ఇయ్యమ్మా అంటాడు. నువ్వంటావు అరే 50,000 లేవు కదా ఇంట్లో అంటారు. లేదు అంటే పోనీ బ్యాంకులో ఉంది కదా రేపు ఇవ్వండి అంటే, లేదు బ్యాంకులో కూడా పైసలు లేవు, మేమే మొన్న అప్పు చేసామంటాం. వాడు ఇంటి నుంచి బయటికి అప్పటిదాకా మీ ఇంట్లో తిన్నాడు, మీ ఇంట్లో కబుర్లు చెప్పాడు, మీ గురించి మీ వారి గురించి మీ పిల్లల గురించి అందరి గురించి గొప్పగా పొగిడాడు. మీ గడప దాటిన 2వ నిమిషం వాడు మీకు శత్రువు అవుతాడు. ఇప్పుడు నేను చెప్పింది అసత్యమా? చెప్పింది. ఒక్క సెకండ్ లోపల శత్రువులు అయిపోతారు. మీరు గుర్తుంచుకోండి, ఒక్క సెకండ్ లో శత్రువులు అవుతారు. ఒకటే ఒక క్షణంలో. మీకు అవతల వాడు శత్రువు అవడానికి ఒక్క క్షణం పట్టదు. అది వాడి పరిణతిని సూచిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. వాడు ఏమంటాడు పోకిరి సినిమాలో, అన్నా వీడు మనకు అవసరమా చెప్పు అంటాడు. అది కరెక్ట్ యాటిట్యూడ్. అవసరం లేని కాల్ చేయి అంటే, ఇప్పుడు మీరు తుపాకీ తీసుకొని కాల్చమని కాదు నా ఉద్దేశం. మనసులోంచి తీసేయి, పర్మనెంట్ గా గుద్దేసేయి, అంతే. బయట వారేయాలి అంతే అలాంటి వాళ్ళని. లేకపోతే ఏమవుతుంది, మీరు చెడుని దగ్గర ఎంత చేసుకుంటే అంత. మీరు ఒక్క 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పింది మీరు 10 days తర్వాత యూ విల్ బి ఏ చేంజ్డ్ ఇండివిడ్యువల్. ఒకసారి చేసి చూడండి. నా మాట విని చెడు మనుషులకు దూరంగా ఉండి చూడండి, ఎంత ఆనందంగా ఉంటారో చూడండి, ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. నేను ఒక్క మాట అబద్ధం చెప్పట్ల. చెడు మనుషులకి, చెడు మాట్లాడే మనుషులకి, చెడుగా అర్థం చేసుకునే వాళ్ళని, దేవుడికి క్రిటిసైజ్ చేసే వాళ్ళని, అన్ని తప్పుల్ని దేవుడి మీదకి దోసేసే వాళ్ళని అందరికీ దూరంగా ఉండండి. అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీ ఇంట్లో అన్నం తిన్నాడు, మీ ఇంట్లో బజ్జీలు చేయించుకున్నారు, మీకు ఓపిక లేకపోయినా అన్ని చేశారు. వెళ్తూ వాడు బయటకు వెళ్ళి మీ మీద కోపం తెచ్చుకుంటాడు. వాడు వేస్ట్ ఫెల్లోనండి అంటాడు. పాపం అంతవరకు కష్టపడి వాళ్ళ కోసం 2-3 గంటల టైం, ఎవడైనా మనకు జీవితంలో 1 గంట టైం ఇచ్చాడంటే వాడికంటే ఆత్మీయుడు మనకి ఇంకోడు లేడు. ఎవరైనా సరే ప్రపంచంలో మన కోసం ఎవరు గంట స్పెండ్ చేస్తారు చెప్పండి. కానీ అలా మీరు 100 గంటలు స్పెండ్ చేసినా కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ముందుకు రాని వాళ్ళు ఉండరా? ఇది నేను చెప్పింది అబద్ధమా లేకపోతే నిజమా? ఇలాంటిది ఎప్పుడు జరగలేదా మీకు ఎవరికి? మీరు చాలా సమయాన్ని కేటాయించారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మీకు సహాయం చేయడానికి రాలేదు. అటువంటిది మీకు ఎప్పుడు జరగలేదా? జరుగుతాయి సార్. మరి అయినా కూడా చాలా జరుగుతాయి. జరిగినాయి, నాకు కూడా జరిగినాయి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. మరి ఎందుకు ఇంకా మనము బయట ప్రపంచాన్ని శాశ్వతం అనుకుంటూ మనం ఎందుకు అశాశ్వతమైనటువంటి వాటిల్లోకి వెళ్ళిపోయి నిమిషము బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ సమాజంలో ఏం అవసరం నీకు? నువ్వు చస్తే కూడా వాడు సంతోషం అంటాడు వాడు, నువ్వు హాస్పిటల్లో ఉంటే కూడా నీకు మంచిదైంది అనుకుంటాడు వాడు. అలాంటి మనుషులా మనకు కావాల్సింది? పాయిజనస్ మనుషులా మనకు కావాల్సింది? ఆత్మీయులైన 4 చాలు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువడైతేనేమి కరము పాలు. ఎనీవే, సో రేపు సాయంత్రం మనకు క్లాస్ ఉండదు. మళ్ళీ పునర్దర్శనం మనకేంటంటే మళ్ళీ ఆ గురువారం నాడు మళ్ళీ మనం భగవద్గీతలో మరిన్ని లక్షణాలతో ఇదే వైరాగ్య సాధన, ఇవాళ నేర్చుకున్న వైరాగ్య సాధననే మళ్ళీ మనకు భగవద్గీతలో మనని మనము ఎలా మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మనము భగవద్గీతలో కొనసాగించుకుంటాం. అందరి లోపల కూడా కేవలం వివేకము ద్వారానే వచ్చే వైరాగ్యం శాశ్వతం అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని, ఇవాళ నేర్చుకున్న 2 శ్లోకాలలో ఒకటి కామము గురించి, ఒకటి అర్థము గురించి, అనగా ఒకటి డబ్బు గురించి, ఒకటి సుఖముల గురించి మనకు వైరాగ్యం రావాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అందులో ఉన్నటువంటి చెడు మన జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాం. ఈ రెండింటిలోనూ ఉన్నటువంటి కష్టాలను కల్లారా చూసిన వాళ్ళము. ఇప్పటికైనా శాశ్వతమైనటువంటి ఆనందము భగవంతుడిలోనే ఉందని, మన స్వరూప సాధన చేయడం అవసరమని, అనవసరమైనటువంటి బంధాలలో మనము వెళ్ళకూడదని అందరూ ఈ సత్యాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం ఎల్లుండి, రేపు లేదు, ఎల్లుండి రాత్రి 9 గంటలకు. అందరికీ శుభం కలుగుగాక. శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.